హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్ అనే చాప్టర్ని ఈజీగా అండర్స్టాండ్ చేసుకుందాము. ఓకే, ఫస్ట్ సెల్ అంటే ఏంటని అండర్స్టాండ్ చేసుకుందాము. సెల్ ఈజ్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బిల్డింగ్ కట్టడానికి ఎలా అయితే చిన్న చిన్న ఇటుకలు యూజ్ చేస్తారో, అట్లనే మన లివింగ్ ఆర్గానిజమ్స్ యొక్క బాడీ అన్నిటి కూడా సెల్స్ తోనే ఫామ్ అయి ఉంటుంది. అంటే సెల్స్ అంటే మొత్తం సెల్స్ అనే కాదు కానీ గ్రూప్ ఆఫ్ సెల్స్ అనేవి టిష్యూస్ ని ఫామ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీలో చాలా రకాల సెల్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిష్యూస్ ఫామ్ చేస్తాయి. ఎపిథీలియల్ టిష్యూస్, కనెక్టివ్ టిష్యూస్, మస్కులర్ టిష్యూస్, నర్వస్ టిష్యూస్, ఇలా డిఫరెంట్ టిష్యూస్ ఫామ్ చేస్తాయి. అండ్ ఈ టిష్యూస్ ఆర్గన్స్ ఫామ్ చేస్తాయి. ఈ ఆర్గన్స్ ఆర్గన్ సిస్టమ్స్ ని ఫామ్ చేస్తాయి. ఈ ఆర్గన్ సిస్టమ్ ఈవెన్చువల్ గా ఆర్గానిజం ని ఫామ్ చేస్తుంది. ఓకే, సో ఇట్లా సెల్ నుంచి టిష్యూ, టిష్యూ నుంచి ఆర్గన్, ఆర్గన్ నుంచి ఆర్గన్ సిస్టమ్ అండ్ ఆర్గానిజం. సో ద బేసిక్ యూనిట్, మనం ఆర్గానిజం ఫామ్ అవడానికి బేసిక్ యూనిట్ ఏంటంటే సెల్ అని చెప్పొచ్చు. ఓకే, సో దీన్ని బట్టి మనకు అర్థమైన విషయం ఏంటంటే ప్రతి లివింగ్ ఆర్గానిజం కూడా సెల్ తో మేడప్ అయి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వైరసెస్ ని తీసుకుంటామో అవి సెల్యులర్ ఫామ్ లో ఉన్నాయి, నాన్ సెల్యులర్ ఫామ్ లో ఉన్నాయి. అవి ఎప్పుడైతే హ్యూమన్స్ ని ఆర్ ఎనీ హోస్ట్ ని ఇన్ఫెక్ట్ చేసినప్పుడు అది సెల్యులర్ ఫామ్ లో ఉంటుంది. అది లివింగ్ ఫామ్ లో ఉంటుంది. అదే ఇన్ఫెక్ట్ చేయకుండా ఎన్విరాన్మెంట్ లో ఉన్నప్పుడు అది నాన్ లివింగ్ గా ఉంటుంది. సో అది కంప్లీట్ సెల్ స్ట్రక్చర్ లేదు కాబట్టి మనం దాన్ని కరెక్ట్ గా లివింగ్ అని కూడా మనం కన్సిడర్ చేయొద్దు. ఇన్ఫాక్ట్ మనం దాన్ని కనెక్టింగ్ లింక్ బిట్వీన్ లివింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్ అంటాము. ఓకే, ఇట్ ఈస్ ఎక్సెప్షన్ వైరసెస్. సో ఇప్పుడు మనం సెల్స్ చూసాం కదా. చాలా ఆర్గానిజమ్స్ లో యూనిసెల్యులర్ అంటే ఒకటే సెల్ మాత్రమే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్టీరియాలో, డిఫరెంట్ ప్రోటోజోవన్స్ లో వాటిలో ఓన్లీ సింగిల్ సెల్ ఉంటుంది. ఆ ఒక్క సెల్ మాత్రమే ప్రతి పని చేస్తుంది దాని లోపల. సో దాంట్లో ఒక్క సెల్ ఉంటుంది కాబట్టి వాటిని యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అంటాము. అలాగే ఇంకా వేరే ఆర్గానిజమ్స్ అంటే ఇప్పుడు ఫంగై కావచ్చు, ప్లాంట్స్ కావచ్చు, పొరిఫెరా నుంచి కార్డేట్స్ వరకు ఇవన్నిట్లో కూడా చాలా సెల్స్ అంటే మల్టీ సెల్స్ ఉంటాయి. సో అందుకే వాటిని మనం మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ అని అంటాము. అయితే ఇప్పుడు యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ లో ఒకటే సెల్ ఉంటాయని మనం తెలుసుకున్నాం కదా. ఈ ఒకటే సెల్ వాటికి ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ కి హెల్ప్ఫుల్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాటిలో ఒక సెల్ ఉన్నా కానీ వేరే వాటిపైన అంటే పారాసైట్ గా ఉండకుండా దానంతలా జీవించగలుగుతుంది. అండ్ పర్ఫార్మ్ ద ఎసెన్షియల్ ఫంక్షన్స్ ఆఫ్ లైఫ్, అంటే డైజెషన్ కానీ, రెస్పిరేషన్ కానీ, సర్క్యులేషన్ కానీ, ఆస్మో రెగ్యులేషన్ కానీ, ఇలా దానికి ఉన్న ప్రతి ఫంక్షన్ కూడా ఆ ఉన్న ఒక సెల్ తోనే చేసుకోగలుగుతుంది. సో దీన్ని బట్టి యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ కి ఈ క్యాపబిలిటీ ఉందని చెప్పగలుగుతారు. సో దీన్ని బట్టి కంక్లూషన్కి వచ్చింది ఏంటంటే ఎనీథింగ్ లెస్ దాన్ ఏ కంప్లీట్ స్ట్రక్చర్ ఆఫ్ సెల్ డస్ నాట్ ఎన్ష్యూర్ ఇండిపెండెంట్ లివింగ్. అంటే సెల్ యొక్క కంప్లీట్ స్ట్రక్చర్ లేకుండా ఏ ఆర్గానిజం ని మనము కంప్లీట్ గా లివింగ్ అని కన్సిడర్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం వైరస్ నే చూసాము, అది కంప్లీట్ సెల్ స్ట్రక్చర్ లేకుండా మనం దాన్ని లివింగ్ అని కూడా కన్సిడర్ చేయలేదు. ఓకే, సో దీన్ని బట్టి మనం కంక్లూషన్ ఏంటంటే సెల్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ లైఫ్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు మనం సెల్ గురించి తెలుసుకున్నాము. సెల్ అంటే ఏంది, ఎట్లా ఉంటాయి, ఏ ఆర్గానిజమ్స్ లో ఎన్ని సెల్స్ ఉంటాయి, సెల్స్ దేని పని చేస్తాయని, రైట్. అయితే ఇప్పుడు సెల్ ఎవరు డిస్కవర్ చేశారంటే 1665 లో ఫస్ట్ ఒక సైంటిస్ట్ రాబర్ట్ హూక్ అనే సైంటిస్ట్ డిఫరెంట్ కార్క్ సెల్స్ ని మైక్రోస్కోప్ లో అబ్జర్వ్ చేశాడు. సో ఈయన అబ్జర్వ్ చేసినప్పుడు హనీకోమ్ లైక్ స్ట్రక్చర్స్ కనిపించాయి. సో దాన్ని సెల్ అని మెన్షన్ చేసి ఆయన ఒక బుక్ లో మైక్రోగ్రఫీ అనే బుక్ లో రాశారు. సో ఫస్ట్ సెల్ డిస్కవర్ చేసిన క్రెడిట్స్ రాబర్ట్ హుక్ వెళ్తాయి. కాకపోతే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే రాబర్ట్ హుక్ ఒక డెడ్ సెల్స్ ని కనిపెట్టాడు. ఆ తర్వాత కొన్ని రోజులైన తర్వాత ఆంటోన్ వాన్ లివెన్హాక్, ఈయన మైక్రోబయాలజీలో చాలా కాంట్రిబ్యూషన్ చేశారు. సో ఈయన ఏం చేశారంటే రెయిన్ వాటర్ శాంపుల్స్ ని మైక్రోస్కోప్ లో చూసి, అలాగే ఆర్బీసీని చూసి ఈయన లివింగ్ సెల్స్ ని కనిపెట్టాడు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటోజోవన్స్ ని, ఆర్బీసీని తన మైక్రోస్కోప్ లో చూసి ఈయన లివింగ్ సెల్స్ ని ఐడెంటిఫై చేశాడు. సో ఎప్పుడైనా సరే ఏదైనా ఎగ్జామ్ లో హూ డిస్కవర్ ద డెడ్ సెల్ అంటే రాబర్ట్ హుక్ పేరు రాయొచ్చు. హూ డిస్కవర్ ద లైవ్ సెల్ అంటే ఆంటోన్ వాన్ లివెన్హాక్ అని చూస్ చేయొచ్చు. తర్వాత కొన్ని ఇయర్స్ 1675 లో ఈయన ఆంటోన్ వాన్ లీవెన్హోక్ లైవ్ సెల్ ని ఐడెంటిఫై చేస్తాడు. తర్వాత 1831 లో రాబర్ట్ బ్రౌన్ అనే సైంటిస్ట్ సెల్ లోపల న్యూక్లియస్ అనే స్ట్రక్చర్ ఉంటుందని ఈయన ఐడెంటిఫై చేస్తాడు. సో ఈ ముగ్గురు సైంటిస్టులు సెల్ బయాలజీలో మేజర్ కాంట్రిబ్యూషన్ చేశారు కాబట్టి మిగతా వాళ్ళు అంత గుర్తుంచుకోకపోయినా వీళ్ళు ముగ్గురు మాత్రం చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇప్పుడు సెల్ గురించి వీళ్ళు చెప్పారు. తర్వాత సెల్ థియరీ అని కొందరు సైంటిస్టులు వచ్చారు సెల్ థియరీ ఇవ్వడానికి. సో వీరిలో ఫస్ట్ ఎవరంటే మాథియస్ లీడన్.
ఈయన యాక్చువల్‌గా బాటనిస్ట్. సో, బాటనిస్ట్ అన్నప్పుడు ఈయన డిఫరెంట్ ప్లాంట్స్‌ని స్టడీ చేశాడు. వాటి ప్లాంట్స్‌ని అండ్ ప్లాంట్ టిష్యూస్‌ని స్టడీ చేసి ఈయనేం చెప్పాడంటే, ప్రతి ప్లాంట్ టిష్యూ కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్లాంట్ సెల్స్‌తోని ఫార్మ్ అవుతుందని చెప్పాడు. ఇది ఎవరు చెప్పారంటే మాథియస్ వీటన్ 1838లో చెప్పాడు. అదే టైంలో 1839లో అంటే 1 ఇయర్ డిఫరెన్స్‌లో థియోడార్ షాన్ యాక్చువల్‌గా ఈయన బ్రిటిష్ జూవాలజిస్ట్. ఈయన జూవాలజిస్ట్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్ సెల్స్‌ని స్టడీ చేసి, యానిమల్ సెల్స్ చుట్టూ ఒక మెంబ్రేన్ ఉంటుంది. దాన్ని ప్లాస్మా మెంబ్రేన్ అంటాము. ఓకే. అండ్ ఆల్సో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈయన జూవాలజిస్ట్ అయినప్పటికీ ఈయన ప్లాంట్ సెల్స్‌ని కూడా స్టడీ చేశాడు. ప్లాంట్ సెల్స్‌ని స్టడీ చేసి, ప్లాంట్ సెల్స్ చుట్టూ కూడా ఒక మెంబ్రేన్ ఉంటుంది. సెల్ మెంబ్రేన్ కాకుండా దాన్ని సెల్ వాల్ అంటారని చెప్పాడు. సో, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనము థియోడర్ షాన్ అనంగానే జూవాలజిస్ట్ కాబట్టి ఓన్లీ యానిమల్ సెల్స్ స్టడీ చేశారనుకుంటాము. కానీ ఈయన ఏం చేశాడంటే ప్లాంట్ సెల్స్‌ని కూడా స్టడీ చేశాడు. కాకపోతే ప్లాంట్ సెల్స్ చుట్టూ సెల్ వాల్ ఉంటుందని కనిపెట్టి చెప్పాడు. ఓకే. నెక్స్ట్ ఈ ఈ బేసిస్‌లో ష్వాన్ ఏం హైపోథెసిస్ చేసిందంటే ప్లాంట్స్ అండ్ యానిమల్స్ యొక్క బాడీస్ సెల్స్ అండ్ వాటి ప్రొడక్ట్స్ తోని అంటే ప్రోటీన్స్ గాని, ఈసీఎం గాని ఈ ప్రొడక్ట్స్ తోని ప్లాంట్స్ అండ్ యానిమల్స్ బాడీస్ కంపోజ్ అయి ఉంటాయని చెప్పాడు. ఓకే. నెక్స్ట్ మనం ప్లాంట్ సెల్‌ని గాని, యానిమల్ సెల్‌ని గాని మైక్రోస్కోప్‌లో అబ్జర్వ్ చేసినప్పుడు మనకి ఎలా కనిపిస్తుందో చూద్దాము. ఓకే. ఇప్పుడు ప్లాంట్ సెల్‌కి మనం బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆనియన్ పీల్ సెల్స్ తీసుకుంటాము. సో, ఇది ఆనియన్ పీల్ సెల్ మైక్రోస్కోప్‌లో అబ్జర్వ్ చేసినప్పుడు ఇలా కనిపిస్తుంది. యాక్చువల్‌గా ఇది నార్మల్‌గా లైట్ మైక్రోస్కోప్‌లో అబ్జర్వ్ చేసాం కాబట్టి అంత డీటెయిల్‌గా కనిపియట్లేదు. కానీ జస్ట్ సెల్ వాల్ స్ట్రక్చర్ కనిపిస్తుంది. మనకిలా బౌండరీ లాగా కనిపిస్తుంది కదా! ఇదంతా సెల్ వాల్స్, ప్లాంట్ సెల్ వాల్స్. దీనిలో ఈ సెల్ వాల్ లోపల సెల్ మెంబ్రేన్ ఉంటుంది. ఇంకా సెంటర్‌లో న్యూక్లియస్ ఉంటుంది. ఎలాగో సైటోప్లాజంలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్ ఆర్గనెల్స్ ఉంటాయి. ఓకేనా? ఇది జస్ట్ ఓవర్‌వ్యూ. తర్వాత మనం ప్లాంట్ సెల్‌ని ఇంకా డీటెయిల్‌గా చదువుదాము. తర్వాత ఇది యానిమల్ సెల్ యొక్క ఓవర్‌వ్యూ. యానిమల్ సెల్‌కి ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, యానిమల్ సెల్స్ చుట్టూ సెల్ వాల్ అనేది ఉండదు. ఓన్లీ ప్లాంట్ సెల్ చుట్టూ, అలాగే ఫంగల్ సెల్స్ చుట్టూ, బ్యాక్టీరియల్ సెల్ చుట్టూ వీటికి మాత్రమే సెల్ వాల్ ఉంటుంది గానీ, యానిమల్ సెల్స్‌కి అసలు సెల్ వాలే ఉండదు. యానిమల్ సెల్స్ చుట్టూ ఓన్లీ సెల్ మెంబ్రేన్ ఉంటుంది. అండ్ సైటోప్లాజం ఉంటుంది తెలిసిందే. ఈ సైటోప్లాజంలో డిఫరెంట్ సెల్ ఆర్గనెల్స్ ఉంటాయి. ఆహ్, అండ్ వాటిని మనం చదువుతాము. మైటోకాండ్రియా గాని, ఇంకే క్లోరోప్లాస్ట్ ఉండదు దీంట్లో. యానిమల్ సెల్స్‌లో ఇది కూడా ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. మైటోకాండ్రియా గాని, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం గాని, గోల్గి గాని ఇవన్నీ యానిమల్ సెల్స్‌లో ఉంటాయి. అట్లనే సెంటర్‌లో న్యూక్లియస్ ఉంటుంది. ఆ న్యూక్లియస్‌లో డీఎన్ఏ ఉంటుంది. యాక్చువల్‌గా డీఎన్ఏ అనేది కొన్ని ప్రోటీన్స్‌తోని ఏమంటారంటే కంబైన్ అయ్యి ఒక కండెన్స్ స్ట్రక్చర్‌గా ఫార్మ్ అవుతుంది. దాన్ని క్రోమోజోమ్ అంటాము. ఓకే. ఇది జస్ట్ ఓవర్‌వ్యూ మాత్రము. తర్వాత మనం ప్లాంట్ సెల్‌ని, యానిమల్ సెల్‌ని డీటెయిల్‌గా చదవబోతున్నాం. సో, ఫస్ట్ ఏందంటే ఇప్పటివరకు మనం చూసాము. సెల్స్ అంటే యూనిసెల్యులర్, మల్టీసెల్యులర్ చూసాము. వాటి ఓవర్‌వ్యూ చూసాము. కానీ సెల్స్‌ని వాటి న్యూక్లియస్‌ని బేస్ చేసుకొని కూడా 2 టైప్స్‌గా డివైడ్ చేస్తారు. సో, ఫస్ట్ టైప్ ఏందంటే ప్రోకారియోట్స్ అంటాము. సెకండ్ టైప్ ఏందంటే యూకారియోట్స్ అంటాము. ప్రోకారియోట్స్ అంటే ఈ పేరులోనే ఉంది. ప్రో అంటే ఫస్ట్ అని. క్యారియో అంటే న్యూక్లియస్ అని ఎప్పుడైనా సరే బయాలజీలో. సో, ఫస్ట్ వచ్చిన వాటి న్యూక్లియస్‌ని ఎలా ఉందో దాన్ని బేస్ చేసుకొని ప్రోకారియోట్స్ అంటాము. అంటే ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్టీరియాస్ ఉన్నాయి. వీటి న్యూక్లియస్ ఎలా ఉంటుందంటే, వాటిలో ఉన్న డీఎన్ఏ మొత్తము మిడిల్‌లో జస్ట్ రాండమ్‌గా పడి ఉంటుంది. అండ్ దాని చుట్టూ ఏమి న్యూక్లియర్ ఎన్విలోప్ ఉండదు. న్యూక్లియర్ మెంబ్రేన్ ఉండదు. సో, అందుకే వీటిని ప్రోకారియోట్స్ అంటారు. ఫస్ట్ వచ్చినాయి కాబట్టి దాని చుట్టూ ఏం న్యూక్లియర్ ఎన్విలోప్ లేదు. సో, ఫస్ట్ దీంట్లో ఇంకా చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. కానీ మేజర్ డిఫరెన్స్ ఏంటంటే దీని న్యూక్లియస్ చుట్టూ న్యూక్లియర్ మెంబ్రేన్ ఉండదు. అండ్ యూకారియోట్స్‌కి వచ్చేసరికి వీటి న్యూక్లియస్ చుట్టూ డబుల్ న్యూక్లియర్ మెంబ్రేన్ ఉంటుంది అలాంగ్ విత్ న్యూక్లియర్ పోర్స్. సో, వీటికి ఎగ్జాంపుల్స్ ఏమంటారంటే యూకారియోట్స్‌కి ప్రోటోజోవన్స్, ఫంగై, ప్లాంటే, ఎనిమేలియా ఇవన్నీ కూడా యూకారియోట్స్‌కి వస్తాయి. ప్రోకారియోట్స్‌కి మేజర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం బ్యాక్టీరియా అని చెప్పొచ్చు. హ్మ్. నెక్స్ట్ ప్రోకారియోట్స్, యూకారియోట్స్‌కి ఇంకా చాలా డిఫరెన్సెస్ ఉంటాయని చెప్పాను కదా! ఇది వాటి డిఫరెన్సెస్ యొక్క టేబుల్. ఫస్ట్ పాయింట్ ఇందాక మనం డిస్కస్ చేసాము. ప్రోకారియోట్స్ ప్రోకారియోట్స్ యొక్క న్యూక్లియస్ అనేది ఆహ్, న్యూక్లియర్ మెం న్యూక్లియర్ మెంబ్రేన్‌తోని ఉండదు. యూకారియోట్స్ యొక్క న్యూక్లియస్ అనేది న్యూక్లియర్ మెంబ్రేన్‌తో ఉంటుంది. అలాగే ప్రోకారియోట్స్ యొక్క జెనెటిక్ మెటీరియల్ సర్క్యులర్‌గా ఉంటుంది. సర్క్యులర్ డీఎన్ఏ. వాటిలో హిస్టోన్ ప్రోటీన్స్ ఇంతకుముందు చెప్పాను గదా! డీఎన్ఏ అనేది కొన్ని ప్రోటీన్స్‌తోని కంబైన్ అయ్యి
క్రోమోజోమ్స్ ఫామ్ అవుతుందని. అలా ప్రొకార్యోట్స్‌లో అలాంటి ప్రోటీన్స్ ఏముండవు. జస్ట్ డీఎన్ఏ ర్యాండమ్‌గా పడి ఉంటుంది. అదే యూకారియోట్స్‌లో అయితే ఈ డీఎన్ఏ అనేది హిస్టోన్ ప్రోటీన్స్‌తో కంబైన్ అయ్యి క్రోమోజోమ్స్‌ని ఫామ్ చేస్తుంది. అండ్ ప్రొకార్యోట్స్‌లో డీఎన్ఏ కంటెంట్ చూస్తే చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ప్రొకార్యోట్స్‌లో ఆ సెల్ ఉండేది చాలా చిన్నగా ఉంటుంది. అలాగే యూకారియోట్స్‌లో చూస్తే కొంచెం డీఎన్ఏ కంటెంట్ అనేది హై ఉంటుంది. అప్రాక్సిమేట్‌లీ 2 మీటర్స్ వరకు ఉంటుంది ప్రతి సెల్‌లో డీఎన్ఏ. అండ్ ఆల్సో ఇది కూడా ఒక మేజర్ డిఫరెన్స్ ఇంకోటేందంటే ప్రొకార్యోట్స్‌లో ఏ సెల్ ఆర్గానెల్స్ ఉండవు. ఎక్సెప్ట్ రైబోజోమ్స్ అనే ఒక సెల్ ఆర్గానెల్స్ మాత్రమే ఉంటాయి. ఆ రైబోజోమ్స్ కూడా 70S టైప్ అని ఉంటాయి. దీని గురించి మనం డీటెయిల్‌గా చదువుదాం తర్వాత. రైబోజోమ్స్ కూడా 70S టైప్ రైబోజోమ్స్ ఉంటాయి. అండ్ ఇంకా అది తప్ప ఏ డిఫరెంట్ సెల్ ఆర్గానెల్ ఉండదు వీటిలో. అదే యూకారియోట్స్‌లో అయితే మెంబ్రేన్ బౌండ్ సెల్ ఆర్గానెల్స్ ఉంటాయి. అండ్ రైబోజోమ్స్ కూడా కొంచెం 80S టైప్ ఆఫ్ రైబోజోమ్స్ ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ ప్రొకార్యోట్స్‌కి ఇంతకుముందు చూసినట్టు ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా అండ్ యూకారియోట్స్‌కి ప్రోటోజోవన్స్, ఫంగస్, ప్లాంట్స్, ఎనిమేలియా, యానిమల్ కింగ్డమ్ ఇది మొత్తము యూకారియోట్స్ కిందకొస్తుంది. సో జస్ట్ ఓవర్‌వ్యూ ఏంటంటే సెల్ ఆర్గానెల్స్ ప్రొకార్యోట్స్‌లో ఏమేమి సెల్ ఆర్గానెల్స్ ఉంటాయి, యూకారియోట్స్‌లో ఏమేమి సెల్ ఆర్గానెల్స్ ఉంటాయి. జస్ట్ ఇది ఒక ఓవర్‌వ్యూ. ఇంతకుముందు చెప్పినట్టు ప్రొకార్యోట్స్‌లో ఓన్లీ రైబోజోమ్స్ తప్ప ఏ సెల్ ఆర్గానెల్ ఉన్నది. ఆ రైబోజోమ్స్ కూడా 70S టైప్ రైబోజోమ్స్ ఉంటాయి. ఈ 70S అంటే ఏంటి? తర్వాత రైబోజోమ్స్ చదివేటప్పుడు చూద్దాం ఒకసారి. యూకారియోట్స్‌లో రైబోజోమ్స్ ఉంటాయి. అవి కూడా 80S టైప్ ఉంటాయి. ఇంకోటి స్పెషాలిటీ ఏంటంటే రైబోజోమ్స్ యూకారియోట్‌లో ఓన్లీ సైటోప్లాజంలో మాత్రమే కాదు. ఆర్ఈఆర్ అంటే రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలో ఉంటాయి. మైటోకాండ్రియాలో ఉంటాయి. అలాగే ప్లాంట్ సెల్ అయిందనుకో దాంట్లో క్లోరోప్లాస్ట్‌లో కూడా ఉంటాయి. ఇంకా యూకారియోట్స్‌లో ఏం సెల్ ఆర్గానెల్స్ ఉంటాయంటే ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ అని ఉంటుంది. గాల్జీ కాంప్లెక్స్ అని ఉంటుంది. లైసోజోమ్, మైటోకాండ్రియా, మైక్రో బాడీస్ అంటే ఈఆర్ యొక్క బడ్డింగ్‌తోని సెపరేట్ అయిన బాడీస్‌ని మైక్రో బాడీస్ అంటారు. నెక్స్ట్ వాక్యూల్స్, క్లోరోప్లాస్ట్, సెంట్రోజోమ్ ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్ ఆర్గానెల్స్ ఉంటాయి యూకారియోట్స్‌లో. ఈడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వాక్యూల్స్, క్లోరోప్లాస్ట్ ఓన్లీ ప్లాంట్ సెల్ మాత్రమే ఉంటుంది. సెంట్రోజోమ్ ఓన్లీ యానిమల్ సెల్స్‌లో ఉంటుంది. మనం ఇప్పుడు ఈ సెల్ ఆర్గానెల్స్ అన్నిటి గురించి కొంచెం డీటెయిల్‌గా చూసుకోవాలి. సో ఫస్ట్ ప్రొకార్యోట్స్ గురించి చదువుదాము. అయితే ప్రొకార్యోట్స్ అంటే మేజర్‌గా మన బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే బ్యాక్టీరియా. డిఫరెంట్ ఇంకా వేరే కూడా వస్తాయి గానీ ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే బ్యాక్టీరియా తీసుకుంటాము. ఆహ్, ఈ ప్రొకార్యోట్స్ యొక్క సెల్ వాటి సైజ్‌లో, షేప్‌లో, వాటి యాక్టివిటీస్‌లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మైకోప్లాస్మా కూడా ఒక ప్రొకార్యోటే. గానీ దాని సెల్ సైజ్ ఎంత ఉంటుందంటే 0.3 మైక్రోమీటర్స్ ఉంటుంది లెంగ్త్‌లో. అదే బ్యాక్టీరియా కూడా ప్రొకార్యోటే. గానీ దాని సెల్ సైజ్ ఎంత అంటే 3-5 మైక్రోమీటర్ ఉంటుంది. అలాగే ఆహ్, ఇప్పుడు డిఫరెంట్ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ యొక్క మనం సెల్ సైజ్ చూసామనుకో దీనితోని కంపేర్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బీసీ సెల్స్ అయితే 7 మైక్రోమీటర్స్ ఉంటుంది డయామీటర్‌లో. ఇంకొకటి కొన్ని కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో అడుగుతారు. విచ్ ఈస్ ద లార్జెస్ట్ సెల్ ఏదంటే ఎగ్ ఆఫ్ అన్ ఆస్ట్రిచ్ అని చెప్పొచ్చు. అలాగే మన బాడీలో లాంగెస్ట్ సెల్స్ అంటే నర్వ్ సెల్స్. ఓకేనా? సో ఇవి ఈ ఆర్బీసీ, ఇది ఎగ్ ఆఫ్ అన్ ఆస్ట్రిచ్ అండ్ నర్వ్ సెల్స్ ఇవన్నీ ప్రొకార్యోట్స్ అని కాదు గానీ జస్ట్ కంపేర్ చేశారు దాన్ని ప్రొకార్యోట్ సైజ్‌తోని. నెక్స్ట్ షేప్‌తోని కంపేర్ చేస్తే మన ఆర్బీసీ రౌండ్ అండ్ బైకాన్కేవ్ ఉంటుంది. ఎందుకంటే హిమోగ్లోబిన్ పట్టి ఆక్సిజన్‌ని అకామిడేట్ చేసి ఫాస్ట్‌గా పంపియడానికి ఆక్సిజన్ అకామిడేట్ చేయడానికి దీని షేప్ రౌండ్ అండ్ బైకాన్కేవ్‌గా ఉంటుంది. డబ్ల్యూబీసీ అమీబాయిడ్ ఎందుకంటే అవి మన ఇమ్యూన్ సిస్టమ్‌లో చాలా యాక్టివ్‌గా వర్క్ చేస్తూ అమీబాయిడ్ మూవ్‌మెంట్ చూపిస్తూ ఫాగోసైటోసిస్ చేస్తుంది కాబట్టి. అలాగే కాలమ్నార్ ఎపిథీలియల్ సెల్స్ లాంగ్ ఉంటాయి, నారో ఉంటుంది. మన ఇంటెస్టైన్‌లో ఉంటాయి అబ్జర్వ్ చేసుకోవడానికి. వాటిపైన బ్రష్ బార్డర్ ఎపిథీలియం కూడా ఉంటుంది. అలాగే నర్వ్ సెల్స్ లాంగ్‌గా ఉంటాయి. ఎందుకంటే మన యాక్షన్ పొటెన్షియల్స్‌ని ఫాస్ట్‌గా ట్రాన్స్మిట్ చేయడానికి. నెక్స్ట్ ట్రాకిడ్స్ అనేవి ప్లాంట్ సెల్స్‌లో ఉంటాయి. జైలంలో ట్రాకిడ్స్, వెసిల్స్, జైలం పారెన్కైమా అండ్ జైలం స్పిరెన్కైమా. సో ఇది ఎలాంగేటెడ్‌గా ఉండి పోర్స్ ఉంటాయి. సో దట్ వాటర్ కండక్షన్‌కి హెల్ప్ అవుతుంది. మీసోఫిల్ సెల్స్ అనేటివి ప్లాంట్ యొక్క లీఫ్ స్ట్రక్చర్‌లో ఉంటాయి. సో దీంట్లో క్లోరోప్లాస్ట్లు ఉంటాయి. ఓకేనా? ఇవి రౌండ్ అండ్ ఓవల్‌గా టైట్‌గా ప్యాక్ అయి ఉంటుంది. ఇప్పుడు ప్రొకార్యోట్స్ గురించి కొంచెం డీటెయిల్‌గా చదువుదాము. ప్రొకార్యోట్స్ గురించి ఫస్ట్ ఇంతకుముందు చెప్పినట్టుగా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏదంటే బ్యాక్టీరియా అని చెప్తాము. కానీ బ్యాక్టీరియా కాకుండా ఇంకేమన్నా వస్తాయంటే ఈ బ్లూ గ్రీన్ ఆల్గే, మైకోప్లాస్మా
అండ్ పీపీఎల్ఓ అంటే ప్లూరోప్న్యూమోనియా లైక్ ఆర్గానిజమ్స్ కూడా మనము ప్రొకార్యోట్స్గా కన్సిడర్ చేయొచ్చు. వీటి సైజెస్ స్మాలర్గా ఉంటుంది అండ్ మల్టిప్లై మోర్ ర్యాపిడ్లీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా తీసుకున్నాం అనుకో, దాని జనరేషన్ టైము అరౌండ్ 20 మినిట్స్లో డివైడ్ అయిపోతుంది. ఒక సెల్ 2 సెల్స్ ఫామ్ అవుతుంది. సో సో దీన్ని బట్టి మనం దే మల్టిప్లైడ్ మోర్ ర్యాపిడ్లీ అని చెప్పొచ్చు. సో ఇది సైజు, బ్యాక్టీరియా యొక్క సైజు చిన్నగా ఉంటాయని చెప్పాము అండ్ చాలా ఫాస్ట్గా డివైడ్ అవుతుంది. అండ్ వాటి షేప్ వచ్చేసరికి బ్యాక్టీరియా మేజర్గా 4 డిఫరెంట్ షేప్స్లో ఉంటుంది. కొన్ని బ్యాక్టీరియా ఏమో రాడ్లా ఉంటుంది, లాక్టోబాసిల్లస్ అంటాము. వాటిని వాటిని బ్యాసిల్లస్ షేప్ అంటాము. కాకస్ అంటాము. స్పియరికల్ షేప్లో ఉంటే కాకస్ అంటాము. విబ్రియో అంటే కొమా షేప్ ఉన్న బ్యాక్టీరియాని విబ్రియో అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ విబ్రియో కొలెరా అంటారు. అది కొలెరా డిసీజ్ కాజ్ చేస్తుంది. స్పైరులం అంటే స్పైరల్ షేప్లో ఉంటే స్పైరులం షేప్ బ్యాక్టీరియా అంటాము. ఓకేనా. నెక్స్ట్ ప్రోకారియోట్ సెల్ యొక్క ఆర్గనైజేషన్ ఎట్లా ఉంటుంది? ప్రోకారియోట్ సెల్ యొక్క ఆర్గనైజేషన్ ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటుంది, కాకపోతే కొంచెం షేప్స్లో వెరైటీ, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అన్ని ప్రోకారియోట్స్ యొక్క కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఇటువరకు ఈ పాయింట్. నెక్స్ట్ ఆల్ ప్రోకారియోట్స్ యొక్క సెల్ వాల్ ఏంటంటే పెప్టిడోగ్లైకాన్ అనే ఒక కెమికల్తో ఫామ్ అయి ఉంటుంది. ఈ పెప్టిడోగ్లైకాన్ చాలా థిక్గా ఉంటుంది. ఇది యాక్చువల్గా నాగ్ అండ్ నామ్ అంటే ఎన్ ఎస్టల్ గ్లూకోసమైడ్ అండ్ ఎస్టల్ న్యూరామిక్ యాసిడ్ అనే ఈ 2 కాంపౌండ్స్ తోని పెప్టిడోగ్లైకాన్ ఫామ్ అవుతుంది. ఇది సెల్ వాల్ లో ఉంటుంది. ఈ సెల్ వాల్ లోపల సెల్ మెంబ్రేన్ ఉంటుంది. కానీ ఏమంటారంటే మైకోప్లాస్మాలో సెల్ వాల్ ఉండదు. ఓకేనా. నెక్స్ట్ సైటోప్లాజం ఉంటుంది యాజ్ యూజువల్. న్యూక్లియస్ నాట్ వెల్ డిఫైన్డ్, ఎందుకంటే దాని న్యూక్లియస్ చుట్టూ న్యూక్లియర్ మెంబ్రేన్ ఉండదు. సో దట్ దాని జెనెటిక్ మెటీరియల్ నేకెడ్గా ఉంటుంది. వీటిలో యూకారియోట్స్లో ఉన్నట్టు వేరే ఏ ఆర్గనల్స్ కూడా ఉంటాయి. ఓన్లీ రైబోజోమ్స్ ఉంటాయి. అవి కూడా 70s టైప్ ఆఫ్ రైబోజోమ్స్ ఉంటాయి. ఇక్కడ రిజర్వ్ ఫుడ్ మెటీరియల్ అనేది ఇంక్లూషన్ బాడీస్ రూపంలో, అంటే ఇంక్లూషన్ బాడీస్ అనే ఫామ్ లో స్టోర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సైనోఫిషన్ గ్రాన్యూల్స్ అంటారు, ఫాస్ఫేట్ గ్రాన్యూల్స్ అంటారు. సో ఇలా ఇంక్లూషన్ బాడీస్ రూపంలో దాని రిజర్వ్ ఫుడ్ మెటీరియల్ స్టోర్ చేసుకుంటుంది. అలాగే దాని ఇప్పుడు దీంట్లో మనం చూసాము ఏం సెల్ ఆర్గనల్స్ లేవు. సో దీని ఫంక్షన్స్ లైక్ రెస్పిరేషన్ ఎలా జరగాలంటే దాని సెల్ మెంబ్రేన్ ఇట్లా ఇన్ఫోల్డింగ్స్ అవుతుంది లోపలికి. మన మైటోకాండ్రియాలో ఇన్నర్ మెంబ్రేన్ ఎలా అయితే లోపలికి ఫోల్డింగ్స్ అయి క్రిస్టే ఫామ్ చేస్తుందో, అట్లనే బ్యాక్టీరియా లోపల దాని సెల్ మెంబ్రేన్ అనేది ఫోల్డింగ్స్ ఫామ్ చేస్తుంది. ఆ ఫోల్డింగ్స్ ని మీసోజోమ్ అంటారు. అది చాలా వైటల్ ఫంక్షన్స్ కి హెల్ప్ అవుతుంది. తర్వాత మనం మీసోజోమ్స్ గురించి అయితే చూద్దాము. తర్వాత స్పెషల్ ఫీచర్ ఏంటంటే బ్యాక్టీరియాలో ప్లాస్మిడ్ అని ఉంటుంది. ప్లాస్మిడ్ అంటే ఏం లేదు. మనం చూసాము సెంటర్లో డిఎన్ఏ జస్ట్ ర్యాండమ్గా పడి ఉంటుంది, సర్క్యులర్ డిఎన్ఏ. కానీ ఇది కాకుండా దీంట్లో సర్క్యులర్ డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ ఉంటుంది. సో ఈ సర్క్యులర్ డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ వీటికి చాలా హెల్ప్ అవుతుంది. వీటికి చాలా హెల్ప్ అవుతుంది ఆ డిఎన్ఏ టెక్నాలజీలో. అంటే వాటికని కాదు కానీ మనకే ఇప్పుడు మన జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈ ప్లాస్మిడ్ లో ఇన్కార్పొరేట్ చేసి మన డిజైర్డ్ ప్రోటీన్ ని ప్రొడ్యూస్ చేయడానికి ఈ ప్లాస్మిడ్స్ అనేవి యూజ్ అవుతాయి. కానీ ప్లాస్మిడ్ వల్ల బ్యాక్టీరియాకి ఏం యూజ్ అంటే ఈ ప్లాస్మిడ్ లో కొన్ని జీన్స్ ఉంటాయి. అవి ఆ బ్యాక్టీరియాకి యాంటీబయాటిక్స్ నుంచి రెసిస్టెన్స్ ఇస్తాయి. అందుకే ఈ ప్లాస్మిడ్ బ్యాక్టీరియాకి యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ కి హెల్ప్ అవుతుంది. మనకేమో డిఎన్ఏ టెక్నాలజీకి హెల్ప్ అవుతుంది. తర్వాత ఇప్పుడు బ్యాక్టీరియా యొక్క సెల్ ఎన్వలప్ అంటే దాని సెల్ ఎలా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా సెల్ ఎలా ఉంటుంది అండ్ దానికి ఏమైనా మోడిఫికేషన్ ఉంటే చూద్దాము. అయితే ఇప్పుడు బ్యాక్టీరియా చాలా ఆర్గానిజమ్స్ ఇన్ఫెక్ట్ చేస్తుంది. సో ఆర్గానిజమ్స్ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ నుంచి అది విత్స్టాండ్ అవ్వాలంటే దాని సెల్ అనేది చాలా కాంప్లెక్స్ ఉండాలి. కాబట్టి దాని సెల్ చుట్టూ 3 లేయర్స్ ఉంటాయి. నార్మల్గా అన్నిటికంటే ప్లాంట్ సెల్ కైనా ఫంగల్ కైనా దేనికైనా కానీ ఓన్లీ సెల్ మెంబ్రేన్ చుట్టూ సెల్ వాల్ ఉంటుంది. కానీ దీనికేమో సెల్ వాల్ కాకుండా గ్లైకోకాలిక్స్ అని ఇంకో లేయర్ కూడా ఉంటుంది. ఈ గ్లైకోకాలిక్స్ ద్వారా దీనికి కొంచెం ఎక్స్ట్రా ప్రొటెక్షన్ వస్తుంది. అయితే ఇవన్నీ కూడా దాని ఫంక్షన్ దానికి ఉన్నప్పటికీ ఇవన్నీ ఒక దగ్గర ఒకసారిగా టుగెదర్ గా వర్క్ చేసి ఒక సింగిల్ ప్రొటెక్టివ్ యూనిట్ గా కూడా వర్క్ చేస్తుంది. సో దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే బ్యాక్టీరియా యొక్క సెల్ గ్లైకోకాలిక్స్, సెల్ వాల్ అండ్ సెల్ మెంబ్రేన్, ఈ 3 స్ట్రక్చర్స్ తోని అది ప్రొటెక్ట్ అవుతుంది. ఓకే.
ఈ గ్లైకోకాలిక్స్ అనేది దాని కాంపోజిషన్‌లో, థిక్‌నెస్‌లో డిఫరెంట్ ఉంటది డిఫరెంట్ బ్యాక్టీరియాలో. కొన్ని బ్యాక్టీరియాలనేమో ఈ గ్లైకోకాలిక్స్ సింపుల్‌గా లూజ్‌గా ఉంటుంది. దాన్ని మనం స్లైమ్ లేయర్ అంటాము. కొన్ని బ్యాక్టీరియాలో ఇది థిక్ ఉంటుంది అండ్ కొంచెం టఫ్ ఉంటుంది. వాటిని సో దాన్ని క్యాప్సూల్ అంటాము. సో ఇలాంటి బ్యాక్టీరియా చాలా పాథోజెనిక్ ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద కేసెస్‌లో. నెక్స్ట్ గ్లైకోకాలిక్స్ లోపల సెల్ వాల్ ఉంటుంది. ఈ సెల్ వాల్ పెప్టిడోగ్లైకాన్ తోటి విచ్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ ఎన్ ఎసిటైల్ గ్లూకోసమైడ్ అండ్ ఎన్ ఎసిటైల్ మ్యూరామిక్ యాసిడ్ అని మనం చూసాం ఇందాక. సో ఇది సెల్ యొక్క షేప్ ని అండ్ బ్యాక్టీరియా బర్స్ట్ అవ్వకుండా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ సెల్ వాల్ లోపల ప్లాస్మా మెంబ్రేన్ ఉంటుంది. ఈ ప్లాస్మా మెంబ్రేన్ అనేది సెలెక్టివ్లీ పర్మియబుల్ అంటే ఇది ఓన్లీ కొన్ని సెలెక్టెడ్ అయాన్స్ ని మాత్రమే లోపలికి రాణిస్తుంది. అండ్ సో ఇది ఒక బౌండరీ లాగా వర్క్ చేస్తుంది. బ్యాక్టీరియాకనే కాదు కానీ అన్ని సెల్స్‌కి. తర్వాత మీసోజోమ్స్ ఇందాక చూసాము. సెల్ మెంబ్రేన్ ఎక్స్టెండ్ అయ్యి కొన్ని స్ట్రక్చర్స్ ఫార్మ్ చేస్తే దాన్ని మీసోజోమ్స్ అంటాము. ఈ మీసోజోమ్స్ అనేటివి సెల్ వాల్‌కి ఫార్మేషన్‌కి యూజ్ అవుతుంది. యాక్చువల్‌గా మీసోజోమ్స్ అనేటివి వెసికిల్స్, ట్యూబ్యూల్స్, లామిల్లా ఫార్మ్‌లో ఉంటాయి. ఇది సెల్ వాల్ ఫార్మేషన్ చేయడానికి, అలాగే డీఎన్ఏ రెప్లికేట్ అయ్యి డిస్ట్రిబ్యూట్ అవ్వడానికి, రెస్పిరేషన్‌కి, సెక్రీషన్‌కి, సర్ఫేస్ ఏరియాని ఇంక్రీజ్ చేయడానికి, ఎంజైమాటిక్ ప్రాసెస్ లాంటి కంటెంట్ ఇంక్రీజ్ చేయడానికి మీసోజోమ్స్ యూజ్ అవుతాయి. ఓకే. నెక్స్ట్ కొన్ని బ్యాక్టీరియా ఫర్ ఎగ్జాంపుల్ సైనోబాక్టీరియా అంటే బ్లూ గ్రీన్ ఆల్గేలో ఈ మెంబ్రేన్ ఎక్స్టెన్షన్స్‌లో కొన్ని పిగ్మెంట్స్ కొన్ని ఉంటాయి. వాటిని క్రోమాటోఫోర్స్ అని అంటాము. ఓకే. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ గ్లైకోకాలిక్స్, సెల్ వాల్, ప్లాస్మా మెంబ్రేన్, మీసోజోమ్స్ అండ్ క్రోమాటోఫోర్స్. నెక్స్ట్ ఇప్పుడు బ్యాక్టీరియా గురించి మొత్తం చదివాము. కానీ బ్యాక్టీరియా ఇప్పుడు ఇప్పుడు మూవ్ అవ్వాలంటే ఎలా మూవ్ అవుతుందంటే దీనికి ఫ్లాజెల్లా ఉంటుంది. కానీ ఈ ఫ్లాజెల్లా మన యూకారియోట్ ఫ్లాజెల్లా లాగా కాదు గానీ, ఇప్పుడు మన హ్యూమన్ సెల్స్‌లో కూడా చాలా సెల్స్‌కి ఫ్లాజెల్లా ఉంటుంది. ఇప్పుడు కొన్ని వేరే ఆల్గేస్ కూడా వేరే ఆల్గేలో కూడా ఫ్లాజెల్లా ఉంటుంది. కానీ ఇది ఆ ఫ్లాజెల్లా లాగా కాకుండా కొంచెం దీని స్ట్రక్చర్ డిఫరెంట్‌గా ఉంటుంది. ఈ ఫ్లాజెల్లా యొక్క స్ట్రక్చర్‌లో 3 కాంపోనెంట్స్ ఉంటాయి. ఫస్ట్ కాంపోనెంట్‌ని ఫిలమెంట్ అంటారు. సెకండ్ హూక్ అంటారు. థర్డ్ కాంపోనెంట్‌ని బేసల్ బాడీ అంటారు. ఫిలమెంట్ ఏమో ఇట్లా లాంగెస్ట్ పోర్షన్‌లా ఉంటుంది ఫిలమెంట్. నెక్స్ట్ హూక్ ఏమో నెక్ పోర్షన్‌లో ఉంటుంది. కింద బేసల్ బాడీ ఏమో ఆహ్, దాని కింద బేసల్ స్ట్రక్చర్‌ని ఫార్మ్ చేస్తుంది. సో 3 స్ట్రక్చర్స్ ఉంటాయి యాక్చువల్‌గా బ్యాక్టీరియా సెల్ సర్ఫేస్ పైన. పైలై, ఫింబ్రియా అండ్ ఫ్లాజెల్లా. దీంట్లో ఫ్లాజెల్లా ఒకటి మాత్రమే మూవ్‌మెంట్‌కి హెల్ప్ అవుతుంది. పైలస్ ఏమో కాంజుగేషన్ అనే ఒక ప్రాసెస్ ఉంటది. దాని ద్వారా బ్యాక్టీరియా అనేది దాని జెనెటిక్ మెటీరియల్‌ని ఎక్స్చేంజ్ చేసుకోగలుగుతుంది. యాక్చువల్‌గా పైలై అనేది కొంచెం ఎలాంగేటెడ్‌గా ఉంటాయి. సో, ఇది పైలిన్ అనే ఒక ప్రోటీన్‌తోని ఫార్మ్ అవుతుంది. సో, ఈ పైలిన్ ద్వారా 2 బ్యాక్టీరియా అనేటివి 2 పైలెట్స్ ద్వారా మీట్ అయ్యి ఆహ్, వాటిలో ఉన్న ప్లాస్మిడ్స్‌ని ఎక్స్చేంజ్ చేసుకొని జెనెటిక్ రీకాంబినేషన్ తెచ్చుకోగలుగుతుంది. నెక్స్ట్ ఫింబ్రియా అనేది జస్ట్ ఫింగర్ లైక్ స్ట్రక్చర్స్. అది ఎప్పుడైనా బ్యాక్టీరియా ఎక్కడైనా అటాచ్ కావాలంటే ఫింబ్రియా యూజ్ అవుతుంది. సో, ఇది పిలై అండ్ ఫింబ్రియా సర్ఫేస్ స్ట్రక్చర్స్. వీటి రోల్ మొటిలిటీలో ఏముండదు. ఓన్లీ ఫ్లాజెల్లా రోల్ మాత్రమే మొటిలిటీలో ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ రైబోజోమ్స్ అండ్ ఇంక్లూషన్ బాడీస్. అప్పటి నుంచి రైబోజోమ్స్ అంటున్నాం కదా! రైబోజోమ్స్ అనేటివి మేజర్‌గా ఏం చేస్తాయంటే రైబోజోమ్స్‌లోనే ప్రోటీన్ సింథసిస్ అవుతుంది. ఏదైనా ప్రోటీన్ సింథసిస్ అవ్వాలంటే అక్కడ రైబోజోమ్ ఉంటుంది. అయితే రైబోజోమ్స్ అనేటివి ఇప్పుడు వాటిలో ఏం లేదు కాబట్టి ప్లాస్మా మెంబ్రేన్ పైన రైబోజోమ్స్ ఉంటుంది. ఏం ఆర్గానెల్స్ లేవు కాబట్టి. వాటి సైజ్ ఎంత ఉంటాయంటే 15 నానోమీటర్స్ టు 20 నానోమీటర్స్ ఉంటది. సో, ఇంకొక పాయింట్ ఈడ గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఎప్పుడైనా సరే రైబోజోమ్ 2 సబ్ యూనిట్స్‌తోని ఫార్మ్ అవుతుంది. అంటే ఒకటి లార్జర్ సబ్ యూనిట్ అంటారు. ఒకటి స్మాలర్ సబ్ యూనిట్ అంటారు. ఇక్కడ 70s రైబోజోమ్స్ ఉంటాయని చెప్పాను కదా! ఇంతకుముందు ప్రొకార్యోట్స్‌లో. ఈ 70s రైబోజోమ్ అనేది 2 సబ్ యూనిట్స్ అంటే ఒకటి లార్జర్, ఒకటి స్మాలర్ సబ్ యూనిట్. దీంట్లో ఈ లార్జర్ సబ్ యూనిట్‌ని 50s సబ్ యూనిట్ అంటారు. స్మాలర్ సబ్ యూనిట్‌ని 30s సబ్ యూనిట్ అంటారు. కాకపోతే ఈడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏందంటే చాలా మంది తెలియక 50+30 అనుకోని 80 అనుకుంటారు. కాకపోతే ఈడ అలా చేయొద్దు. 50s, 30s అంటే వాటి సెడిమెంటేషన్ కోఎఫిషియెంట్‌ని బేస్ చేసుకొని మనం డిఫరెన్షియేట్ చేస్తాము. 50s అంటే లార్జర్ సబ్ యూనిట్, 30s అంటే స్మాలర్ సబ్ యూనిట్. సో, ఈ రైబోజోమ్స్ ప్రోటీన్ సింథసిస్‌కి హెల్ప్ అవుతా ఉంటాయి. అయితే ఇప్పుడు మాలిక్యులర్ బయాలజీలో చదువుతారో న్యూక్లియస్‌లో డీఎన్ఏ నుంచి ఎంఆర్ఎన్ఏ ఫార్మ్ అవుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ కాపీ చేసుకొని ఈ ఎంఆర్ఎన్ఏకి రైబోజోమ్స్ అన్నీ అటాచ్ అయ్యి ఒక స్ట్రక్చర్ ఫార్మ్ అవుతుంది. దాన్నే పాలీరైబోజోమ్ ఆర్ పాలిజోమ్ అంటారు. ఈ పాలీరైబోజోమ్ ఓన్లీ ప్రొకార్యోట్స్‌లో మాత్రమే ఫార్మ్ అవుతుంది. ఈ పాలీరైబోజోమ్ ఆర్ పాలిజోమ్‌నే
ఎంఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్స్ ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ ఇంక్లూషన్ బాడీస్, ఇంతకుముందు మనం చూసాం కదా. ప్రోకారియోట్స్ లో రిజర్వ్ ఫుడ్ మెటీరియల్ అనేది ఇంక్లూషన్ బాడీస్ రూపంలో స్టోర్ అవుతుంది. ఈ ఇంక్లూషన్ బాడీస్ ఎనీ బాడీస్ చుట్టూ ఏ మెంబర్ ఉండదు, అవి ఫ్రీగా ఉంటాయి సైటోప్లాజంలో. ఎగ్జాంపుల్ ఫాస్ఫేట్ గ్రాన్యూల్స్, సయానోఫైసిన్ గ్రాన్యూల్స్, గ్లైకోజన్ గ్రాన్యూల్స్ అనేటి ఇంక్లూషన్ బాడీస్ కిందకి వస్తాయి. అలాగే కొన్ని గ్రూప్ ఆఫ్ బ్యాక్టీరియాలో గ్యాస్ వాక్యూల్స్ కూడా ఉంటాయి. వీటిలో ఇవి ఎందుకంటే బ్యాక్టీరియాకి ఫ్లోట్ అవ్వడానికి ఆర్ బ్యూయన్సీ హెల్ప్ అవుతూ ఉంటాయి. సో ఈ గ్యాస్ వాక్యూల్స్ అనేవి మేజర్గా బ్లూ గ్రీన్ అండ్ పర్పుల్ గ్రీన్ ఫోటోసింథటిక్ బ్యాక్టీరియాలో ఉంటాయి. అంటే ఇవి ఆక్సిజన్ ఫోటోసింథసిస్ అంటే H2Oని యూజ్ చేసుకొని, ఇది కూడా సేమ్ ప్లాంట్స్ లాగానే ఫోటోసింథసిస్ ని క్యారీ అవుట్ చేస్తుంది. కాబట్టి దీన్ని ఫోటోసింథటిక్ బ్యాక్టీరియా అంటారు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు బ్యాక్టీరియాని ఫస్ట్ ఎట్లా క్లాసిఫై చేస్తాము, యూనిసెల్ ఎట్లా క్లాసిఫై చేస్తామంటే, ఇప్పుడు ఫస్ట్ బ్యాక్టీరియాని ఫస్ట్ ఇప్పుడు దాని షేప్ ని బేస్ చేసుకొని క్లాసిఫై చేస్తాము. విబ్రియో షేప్, స్పైరల్ షేప్, రాడ్ షేప్, బ్యాసిలర్ షేప్ అని. అలాగే బ్యాక్టీరియాని దాని సెల్ వాల్ ని బేస్ చేసుకొని క్లాసిఫై చేయడానికి ఒక స్టెయినింగ్ టెక్నిక్ ఉంది. స్టెయినింగ్ అంటే మన మైక్రోస్కోపీలో వస్తుంది. ఒక స్టెయినింగ్ టెక్నిక్ ఉంది, దాన్ని గ్రామ్ స్టెయినింగ్ అంటారు. ఈ గ్రామ్ స్టెయినింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్లైడ్ తీసుకొని దాంట్లో బ్యాక్టీరియల్ కల్చర్ వేసి, ఫర్ ఎగ్జాంపుల్ 1 to 2 డ్రాప్స్ ఎక్కువ ఏం అవసరం లేదో దాన్ని ఒక హీట్ కి మనం ఫిక్స్ చేసామనుకో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ ల్యాంప్ ఉంది కదా, ల్యాంప్ కి మనం జస్ట్ ఇట్లా దానికి ఇట్లా పెట్టామనుకో, కొద్దిసేపు అంటే కాన్స్టెంట్ గా కాకుండా అటు ఇటు ఒకసారి ఇట్లా అనుకుంటూ పెడితే కొద్దిసేపటికి అది మొత్తం హీట్ ఫిక్స్ అయిపోతుంది, ఆ బ్యాక్టీరియా మొత్తం చనిపోతుంది. తర్వాత దానికి ఒక కెమికల్ క్రిస్టల్ వాలెట్ అని ఉంటుంది. ఈ క్రిస్టల్ వాలెట్ యాడ్ చేసినప్పుడు కొద్దిసేపు ఒక 30 సెకండ్స్ అలా ఆగి అయోడిన్ యాడ్ చేస్తాము. అయోడిన్ ని మార్డెంట్ అంటారు. మార్డెంట్ అంటే యాక్చువల్గా ఇది ఏం చేస్తుందంటే, ఈ క్రిస్టల్ వాలెట్ ని బ్యాక్టీరియల్ సెల్ కి మంచిగా అతుకునేటట్టు చేస్తుంది, అంటే గట్టిగా కాంప్లెక్స్ ఫామ్ చేస్తుంది. తర్వాత ఏం చేస్తామంటే, ఇథనాల్ అసిటోన్ తోని వాష్ చేస్తాం ఒక 1 minute తర్వాత. వాష్ చేసినాక తర్వాత ఇంకేం చేస్తామంటే, కొన్ని బ్యాక్టీరియాస్ కి ఇప్పుడు క్రిస్టల్ వాలెట్ ఉంది కదా, అవి కలర్ లూజ్ అవుతుంది. సో దాన్ని మనం ఏం చేస్తామంటే, మైక్రోస్కోప్ లో మనం చూడాలంటే దాని కలర్ కనిపించదు కాబట్టి కౌంటర్ స్టెయిన్ అని ఉంటుంది, దాన్ని సాఫ్రాన్ అని అంటాము. ఈ సాఫ్రాన్ ని యాడ్ చేస్తాము. తర్వాత దాన్ని కొద్దిసేపు డ్రై చేసి మనం దాన్ని మైక్రోస్కోప్ లో అబ్జర్వ్ చేస్తాము. అబ్జర్వ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, రిజల్ట్ గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా ఏమో పర్పుల్ కలర్ లో కనిపిస్తాయి, గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా ఏమో పింక్ కలర్ లో కనిపిస్తాయి. ఓకేనా, అయితే దీనికి రీజన్ ఏమై ఉండొచ్చు అంటే, బ్యాక్టీరియా మేజర్ గా 2 టైప్స్ ఉంటుంది, గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా, గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా. గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా అంటేనేమో దాని సెల్ వాల్ చాలా తిక్కుగా ఉంటుంది, దాని పెప్టిడోగ్లైకాన్ అనేది. సో అందుకే ఇప్పుడు మనం క్రిస్టల్ వాలెట్ వేసినప్పుడు దాని సెల్ వాల్ కి మంచిగా నిండుగా అతుక్కుంటుంది. సో మనము వాష్ చేసినప్పుడు జల్ది వెళ్ళిపోదు, క్రిస్టల్ వాలెట్ కలరే ఉంటుంది. సో మనం మైక్రోస్కోప్ లో వచ్చినప్పుడు అది పర్పుల్ కలర్ అట్లే ఉంటుంది, చాలా థిక్ సెల్ వాల్ ఉంటుంది కాబట్టి. అదే గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాకి ఏమో సెల్ వాల్ అనేది చాలా తిన్నగా ఉంటుంది. సో మనం క్రిస్టల్ వాలెట్ వేసినా కానీ తర్వాత మళ్ళీ వాష్ చేసినప్పుడు మొత్తం వెళ్ళిపోతుంది. సో అందుకే మనం డీకలరైజింగ్ ఏజెంట్, సో అందుకే మనం కౌంటర్ స్టెయిన్ వేసిన డీకలరైజింగ్ ఏజెంట్ వేసి వాష్ చేసినప్పుడు క్రిస్టల్ వాలెట్ వెళ్ళిపోతుంది. మళ్ళీ కౌంటర్ స్టెయిన్ వేసినప్పుడు అది స్టెయిన్ తీసుకొని పింక్ కలర్ లో కనిపిస్తుంది. సో మేజర్ ప్రిన్సిపల్ ఏంటంటే, గ్రామ్ స్టెయినింగ్ లో దాని సెల్ వాల్ యొక్క థిక్నెస్ బేస్ చేసుకొని బ్యాక్టీరియాని గ్రామ్ పాజిటివ్, గ్రామ్ నెగిటివ్ గా క్లాసిఫై చేశాము. గ్రామ్ పాజిటివ్ అంటేనేమో పర్పుల్ కలర్ లో ఉంటాయి, గ్రామ్ నెగిటివ్ అంటేనేమో పింక్ కలర్ లో ఉంటాయి. ఓకేనా, అండ్ గ్రామ్ నెగిటివ్ కి దాని చుట్టూ LPS అనే లిపోపాలిసాకరైడ్ లేయర్ అని కూడా ఉంటుంది. సో దాని ద్వారా గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా కొంచెం ఎక్స్ట్రా రెసిస్టెన్స్ వస్తుంది. అందుకే మన కాజెస్ మచ్ ఆఫ్ ద బ్యాక్టీరియా అన్ని గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియానే ఉంటాయి. సో ఇది బ్యాక్టీరియా ఒక సింపుల్ స్ట్రక్చర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది గ్లైకోగాలిక్స్, దాని బయట ఉన్న లేయర్, దాని లోపల ఉన్నది సెల్ వాల్, దాని లోపల ఉన్నది సెల్ మెంబ్రేన్. ఈ సెల్ మెంబ్రేన్ చిన్న చిన్న ఫామ్ ఇట్లా ఏమంటారో ఫోల్డింగ్స్ ఫామ్ అయింది, దాన్ని మీసోజోమ్ అన్నాము. లోపల ఫుడ్ అనేది ఇంక్లూషన్ బాడీస్ లో స్టోర్ అయింది. ఫింబ్రియే అండ్ పైలస్ రెండు సర్ఫేస్ స్ట్రక్చర్స్. పైలస్ కొంచెం పెద్ద ఉంటుంది, అది కాంజుగేషన్ కి యూజ్ అవుతుంది. ఫింబ్రియే అనేది అటాచ్మెంట్ కి యూజ్ అవుతుంది. ఇది ప్లాస్మిడ్ ఎక్స్ట్రా క్రోమోజోమల్ డిఎన్ఏ. ఫ్లాజెల్లా దానికి మూవ్మెంట్ కి యూజ్ అవుతుంది. రైబోజోమ్స్ యాక్చువల్గా 70 రైబోజోమ్స్ ఉంటాయి.
ఇది సెల్ వాల్, దాని చుట్టూ గ్లైకోకలిక్స్ క్యాప్సూల్ ఉంటుంది. ఇది ప్లాస్మా మెంబ్రేన్ ఆర్ సెల్ మెంబ్రేన్. ఓకే, ఇప్పటివరకు మనము ఏం చూసామంటే ప్రోకారియోటిక్ సెల్స్ ని చూసాం కదా. ఇప్పుడు యూకారియోటిక్ సెల్స్ ని స్టడీ చేద్దాము. యూకారియోటిక్ సెల్స్ కిందకి ఏమేమి వస్తాయంటే ప్రోటిస్ట్స్, ప్లాంట్స్, ఎనిమల్స్ అంటే యానిమల్ కింగ్డమ్ లో ఉన్న ప్రోటోజోవా నుంచి కార్డేట్ వరకు అన్ని యానిమల్స్, అన్ని ఫైలమ్స్, ఫంగస్ ఇవన్నీ కూడా యూకారియోట్స్ కిందకి వస్తాయి. యూకారియోటిక్ సెల్స్ లో చాలా కంపార్ట్మెంటలైజేషన్ ఉంటుంది. అంటే డిఫరెంట్ సెల్ ఆర్గనల్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెస్పిరేషన్ ఒకటి, ప్రోటీన్స్ సింథసిస్ చేయడానికి ఒకటి, మాడిఫై చేయడానికి ఒకటి, ఇట్లా డిఫరెంట్ సెల్ ఆర్గనల్స్ యూకారియోట్స్ లో ఉంటాయి. అదే ప్రోకారియోట్స్ లో ఏముంటాయి, అన్ని కూడా సైటోప్లాజంలో అవుతుంటాయి. ఈ యూకారియోట్స్ లో వెల్ ఆర్గనైజ్డ్ న్యూక్లియస్ ఉంటుంది. దాని చుట్టూ న్యూక్లియర్ ఎన్వెలోప్ ఉంటుంది. అందుకే కదా మనం దీన్ని యూకారియోట్స్ అన్నది. దాని చుట్టూ న్యూక్లియర్ ఎన్వెలోప్ ఉంటుంది కాబట్టి. అలాగే ఇన్ అడిషన్ యూకారియోటిక్ సెల్స్ లో వెరైటీ చాలా లోకోమోటరీ అండ్ సైటోస్కెలిటల్ స్ట్రక్చర్స్ ఉంటాయి. మనం చూద్దాం. మైక్రోట్యూబ్యూల్స్, మైక్రోఫిలమెంట్స్ అండ్ ఇంటర్మీడియట్ ఫిలమెంట్స్ అని ఉంటాయి. దాని ద్వారా సైటోస్కెలిటన్ ఫామ్ అవుతుంది. అలాగే దీని జెనెటిక్ మెటీరియల్ అనేది క్రోమోజోమ్స్ గా ఫామ్ ఉంటుంది. డిఎన్ఏ అనేది హిస్టోన్ ప్రోటీన్స్ చుట్టూ కాయిల్ అయ్యి క్రోమోజోమ్ అనే స్ట్రక్చర్స్ ని ఫామ్ చేస్తుంది. అన్ని యూకారియోట్స్ కూడా ఐడెంటికల్ గా ఉన్నాయి. ఇంతకు ముందు బ్యాక్టీరియా ఉన్నట్టే కొన్ని మైనర్ చేంజెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ప్లాంట్ అండ్ ఎనిమల్ సెల్స్ రెండు కూడా యూకారియోట్స్. కానీ ప్లాంట్ లో సెల్ వాల్ ఉంటుంది, ప్లాస్టిడ్స్ ఉంటుంది, లార్జ్ సెంట్రల్ వాక్యూల్ ఉంటుంది. అదే ఎనిమల్ సెల్స్ లో ఉన్నాయి. కానీ ఎనిమల్ సెల్స్ లో ఏముంటుందంటే సెంట్రియోల్స్ ఉంటాయి. ఆ సెంట్రియోల్స్ అనేవి ప్లాంట్ సెల్స్ లో ఉండవు. ఇది ప్లాంట్ సెల్ అండ్ ఎనిమల్ సెల్ యొక్క బేసిక్ స్ట్రక్చర్. ఇది ప్లాంట్ సెల్ చూస్తున్నాము. దీని చుట్టూ సెల్ వాల్ అనేది ఉంది. సెల్ వాల్ యాక్చువల్ గా ప్లాంట్ సెల్ లో సెల్యులోస్ తోని ఫామ్ అవుతుంది మేజర్ గా. ఈ సెల్ వాల్ లోపల సెల్ మెంబ్రేన్ ఉంటుంది, ప్లాస్మా మెంబ్రేన్ అంటారు. ఈ సెల్ మెంబ్రేన్ లోపల మనకి తెలిసిందే న్యూక్లియస్ లోపల న్యూక్లియోలస్ ఉంటుంది. తర్వాత ఎక్స్టెన్షన్ నెట్వర్క్ ఆర్ఈఆర్ అంటారు, తర్వాత ఎస్ఈఆర్ అంటారు, తర్వాత గాల్జీ అంటారు. వీ విల్ డిస్కస్ ఆల్ దిస్. తర్వాత ప్లాస్మోడెస్మైట్ అనేమో రెండు ప్లాంట్ సెల్స్ ని కనెక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. మైక్రోట్యూబ్యూల్ ఏమంటారంటే సైటోస్కెలిటల్ స్ట్రక్చర్. అది యాక్చువల్ గా ఎప్పుడైతే సెల్ డివైడ్ అవుతుందో అది ఇట్లా ట్యూబ్యూల్స్ ని ఫామ్ చేసి క్రోమోజోమ్ సెపరేట్ అవడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ పెరాక్సిజోమ్. దీంట్లో ఫోటో రెస్పిరేషన్ అనే ఒక సైకిల్ జరుగుతుంది. సైటోప్లాజం మెయిన్ అరీనా ఫర్ ఆల్ ద సెల్యులర్ యాక్టివిటీస్. క్లోరోప్లాస్ట్ లో ఫోటోసిన్సిస్ జరుగుతుంది. రైబోజోమ్స్, ఇక్కడ 80s టైప్ ఆఫ్ రైబోజోమ్స్ ఉంటాయి. మైటోకాండ్రియాలో ఆక్సిడేటివ్ ఫాస్ఫోరైలేషన్ అంటే ఏటీపీ సింథసిస్, అలాగే ఏమంటారంటే ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చేయని ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. లైసోజోమ్ లో డిఫరెంట్ హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ ఉంటాయి. తర్వాత ఎనిమల్ సెల్ స్ట్రక్చర్ కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఎనిమల్ సెల్స్ కి సెల్ వాల్ ఏమి ఉన్నది, కానీ దీని చుట్టూ సెల్ మెంబ్రేన్ ఆర్ ప్లాస్మా మెంబ్రేన్ ఉంటుంది. తర్వాత దీంట్లో కూడా సేమ్ ఆర్ఈఆర్ ఉంటుంది, తర్వాత గాల్జీ కాంప్లెక్స్ ఉంటుంది. ఆర్ఈఆర్ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్. న్యూక్లియస్ చుట్టూ న్యూక్లియర్ ఎన్వెలోప్ ఉంటుంది. అందుకే యూకారియోట్స్ కాబట్టి. దీంట్లో స్పెషల్ గా ఉండేది ఏంటంటే సెంట్రియోల్ ఉంటుంది. సెంట్రియోల్ ప్లాంట్ సెల్ లో ఉండదు. ఇక్కడ కూడా పెరాక్సిజోమ్ ఉంటుంది, కానీ ఇక్కడ ఫోటో రెస్పిరేషన్ ఏం జరగదని బ్రేక్ డౌన్ ఆఫ్ లాంగ్ చైన్ ఫ్యాటీ యాసిడ్ జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ లైసోజోమ్ లో అసిడిక్ ఎంజైమ్స్ ఉంటాయి. రైబోజోమ్స్, ఇక్కడ కూడా 80s రైబోజోమ్స్ ఉంటాయి. మైటోకాండ్రియాలో కూడా ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది. అలాగే బీటా ఆక్సిడేషన్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ అనే ఒక ప్రాసెస్ జరుగుతుంది. ఇంకా ఆల్మోస్ట్ సేమ్. మైక్రోబిల్ అబ్జర్ప్షన్ ని ఇంక్రీజ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఫస్ట్ మనము ఇప్పుడు ఒక్కొక్క స్ట్రక్చర్ ని అండర్స్టాండ్ చేసుకుందాము. ఫస్ట్ ఏంటంటే ప్లాస్మా మెంబ్రేన్. అయితే ప్లాస్మా మెంబ్రేన్ మొత్తం డీటెయిల్ గా చదవాలంటే ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ వచ్చిన దాకా మనము ప్లాస్మా మెంబ్రేన్ స్ట్రక్చర్ ని వాళ్ళు సైంటిస్టులు ఐడెంటిఫై చేయలేకపోయారు 1950s వరకు. 1950s తర్వాత నాలాండ్ రుస్క్ అనే ఇద్దరు సైంటిస్టులు ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ని ఐడెంటిఫై చేస్తారు. దీన్ని బట్టి చదివారు ప్లాస్మా మెంబ్రేన్ యొక్క డీటెయిల్ స్ట్రక్చర్ ని. కానీ అప్పటిలోపు ప్లాస్మా మెంబ్రేన్ లో లిపిడ్స్ ఉంటాయా, ప్రోటీన్స్ ఉంటాయా, కార్బోహైడ్రేట్స్ ఉంటాయా, లేకపోతే ఇంకేమైనా న్యూక్లిక్ యాసిడ్స్ ఉంటాయా, ఎట్లానే మన సైంటిస్టులు కనిపెట్టారో, కెమికల్ స్టడీస్ చేశారో, దీన్ని బట్టి వాళ్ళు ఆర్బీసీ పైన దాన్ని బట్టి వాళ్ళు ఒక పాసిబుల్ స్ట్రక్చర్ ని వాళ్ళు డెడ్యూస్ చేస్తారు. సో ఈ స్టడీస్ ఏం చెప్పాయంటే మన ప్లాస్మా మెంబ్రేన్ లిపిడ్స్ తోని, ప్రోటీన్స్ తోని ఫామ్ అయి ఉంటుందని చెప్పారు.
అయితే మన ప్లాస్మా మెంబ్రేన్‌లో మేజర్ లిపిడ్స్ ఏముంటాయంటే ఫాస్ఫోలిపిడ్స్. అంటే లిపిడ్స్‌కి ఫాస్ఫేట్ గ్రూప్ అటాచ్ అయి ఉంటే వాటిని ఫాస్ఫోలిపిడ్స్ అంటారు. ఇవి బైలేయర్‌లో ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పైన ఒక ఫాస్ఫోలిపిడ్ లేయర్ ఉంటే కింద ఒక ఫాస్ఫోలిపిడ్ లేయర్ ఉంటుంది. ఇట్లనే మొత్తం సెల్ మొత్తము ఫాస్ఫోలిపిడ్ బైలేయర్ ఉంటుంది. ఎందుకంటే దాని హెడ్ ఏమో హైడ్రోఫిలిక్, టెయిల్ ఏమో హైడ్రోఫోబిక్. సో టెయిల్స్ బయట ఉన్న హైడ్రోఫిలిక్ పోర్షన్ తోని ఏమంటారంటే ఇంటరాక్ట్ అవ్వకుండా హైడ్రోఫోబిక్ టెయిల్స్ అన్ని కంబైన్డ్ అయ్యి హైడ్రోఫిలిక్ హెడ్స్ అనేటివి అవుట్ సైడ్ ఉంటాయి. నెక్స్ట్ ఇది పోలార్ హెడ్స్ టువర్డ్స్ అవుటర్ సైడ్స్ అండ్ హైడ్రోఫోబిక్ టెయిల్స్ టువర్డ్స్ ఇన్నర్ పార్ట్. సో ఇదేం ఎన్ష్యూర్ చేస్తే ఇందాక చెప్పినట్టు నాన్ పోలార్ టెయిల్స్ అనేటివి ఐకోస్ ఎన్విరాన్మెంట్ తోని కంబైన్ అవ్వకుండా చూస్తుంది. అండ్ ఆల్సో ఫాస్ఫోలిపిడ్సే కాకుండా కొలెస్ట్రాల్ ఉంటుంది. కొలెస్ట్రాల్ ఎందుకంటే మన ప్లాస్మా మెంబ్రేన్ ఫ్లూయిడిటీ కోసం యూజ్ అవుతుంది. తర్వాత బయోకెమికల్ ఇన్వెస్టిగేషన్ చేసి మన ప్లాస్మా మెంబ్రేన్‌లో ప్రోటీన్స్ కూడా ఉంటాయని ఐడెంటిఫై చేస్తారు. కానీ ప్రోటీన్స్ ఏంటంటే ప్రోటీన్స్ లిపిడ్ కాంపోజిషన్ ఒక్కొక్క సెల్‌లో ఒక్కొక్కలాగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆర్బీస్‌లో చూస్తే 52% ప్రోటీన్స్ ఉంటాయి. 40% లిపిడ్స్ ఉంటాయి. ఈ ప్రోటీన్స్ కూడా టూ టైప్స్ ఉంటాయి మేజర్‌గా. ఒకటేమో పెరిఫెరల్ ప్రోటీన్స్, ఇంకోటేమో ఇంటిగ్రల్ ప్రోటీన్స్. నెక్స్ట్ స్లైడ్‌లో చూద్దాము పెరిఫెరల్, ఇంటిగ్రల్ ప్రోటీన్స్ వాటి స్ట్రక్చర్ ఎక్కడెక్కడ ఉంటాయని. ఒక పాయింట్ ఏంటంటే పెరిఫెరల్ ప్రోటీన్స్ పేరు చెప్పినట్టే పెరిఫెరల్ అంటే బయట స్ట్రక్చర్‌లో బయట ఉంటాయి. అండ్ ఇంటిగ్రల్ ప్రోటీన్స్ అనేటివి ఏమో ఇంటిగ్రేట్ అయి ఉంటాయి మెంబ్రేన్‌లో. ఇగో ఇది చూసాం కదా! ఇవి ఫాస్ఫోలిపిడ్స్, ఇది హెడ్ గ్రూప్స్. ఇవి టెయిల్ గ్రూప్స్. టెయిల్ గ్రూప్స్ అన్నీ ఇట్లా లోపలికి ఉంటాయి. నెక్స్ట్ హెడ్ గ్రూప్స్ అనేటివి ఇట్లా బయటకు ఉంటాయి. ఇక్కడ ఇది ఎక్స్ట్రా సెల్యులార్ సైడ్, ఇది ఇంట్రా సెల్యులార్ సైడ్ ఇలా ఉంటాయి. నెక్స్ట్ ప్రోటీన్స్ ఏమో కొన్ని బయటకు ఉంటాయి. పెరిఫెరల్ ప్రోటీన్స్. ఇది పెరిఫెరల్ ప్రోటీన్. ఇంటిగ్రల్ మెంబ్రేన్ ప్రోటీన్ ఏమో ఇక్కడ ఇట్లా ఇంటిగ్రేట్ అయి ఉంటాయి మెంబ్రేన్‌లో. నెక్స్ట్ ఫాస్ఫోలిపిడ్సే కాకుండా కొలెస్ట్రాల్ కూడా ఉంటుంది మెంబ్రేన్‌లో. కొన్ని ప్రోటీన్స్‌కి షుగర్స్ కూడా అటాచ్ అయి ఉంటాయి. వాటిని గ్లైకోప్రోటీన్స్ అంటారు. యాక్చువల్‌గా ఇది అడ్వాన్స్డ్ మోడల్ ఆఫ్ ప్లాస్మా మెంబ్రేన్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి చాలామంది చాలా మోడల్స్ ఇచ్చారు. శాండ్విచ్ మోడల్, రాబర్ట్సన్ మోడల్, యూనిట్ మెంబ్రేన్ అని. కానీ ఇప్పుడు వైడ్లీ యాక్సెప్టెడ్ మోడల్ ఏంటంటే ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్ అంటారు. ఈ ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్‌ని సింగర్ అండ్ నికోల్సన్ అనే ఇద్దరు సైంటిస్ట్‌లు 1972లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. సో ఈ మోడల్ ప్రకారం ఏంటంటే ప్లాస్మా మెంబ్రేన్ క్వాసీ ఫ్లూయిడ్ అంటే సెమీ ఫ్లూయిడ్ నేచర్‌లో ఉంటుంది. సో దీంట్లో అండ్ వీటిలో ఉన్న ప్రోటీన్స్ లేటరల్‌గా మూవ్ అవుతా ఉంటాయి. సో ఇట్లా దీంట్లో ఉన్న ప్రోటీన్స్ లేటరల్‌గా మూవ్ అవుతా ఉంటాయి. లిపిడ్స్ ఏమో ఫ్లిప్ ఫ్లాప్‌గా మూవ్ అవుతా ఉంటాయి. ఈ నేచర్‌ని ఫ్లూయిడిటీ అంటారు. మన ప్లాస్మా మెంబ్రేన్ ఫ్లూయిడ్ మెంబ్రేన్. ద ఫ్లూయిడ్ నేచర్ ఆఫ్ మెంబ్రేన్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ద వ్యూ ఆఫ్ ఫంక్షన్స్. ఈ ఫ్లూయిడ్ నేచర్ ఎందుకంటే సెల్ గ్రోత్‌కి, ఇంటర్ సెల్యులర్ జంక్షన్స్‌కి, అలాగే మనం సెక్రెట్ చేయడానికి, ఎండోసైటోసిస్ అంటే లోపలికి ఏమైనా తీసుకోవడానికి, సెల్ డివిజన్‌కి చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఇప్పుడు ప్లాస్మా మెంబ్రేన్ యొక్క మేజర్ ఫంక్షన్ ఏంటంటే ట్రాన్స్‌పోర్ట్. ట్రాన్స్‌పోర్ట్ యాక్చువల్‌గా డిఫరెంట్ టైప్స్ ఉంటుంది. పాసివ్ ట్రాన్స్‌పోర్ట్ అంటే సింపుల్‌గా చెప్పేస్తాను. అయితే పాసివ్ ట్రాన్స్‌పోర్ట్ అంటే ఏంటంటే ఎనర్జీ యొక్క రిక్వైర్మెంట్ లేకుండా వెళ్ళడాన్ని పాసివ్ ట్రాన్స్‌పోర్ట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హై కాన్సంట్రేషన్ నుంచి లో కాన్సంట్రేషన్‌కి వెళ్ళడాన్ని పాసివ్ ట్రాన్స్‌పోర్ట్ అంటారు. సింపుల్ డిఫ్యూషన్ అంటే ఇది కూడా హై కాన్సంట్రేషన్ నుంచి లో కాన్సంట్రేషన్‌కి వెళ్తాం. కాకపోతే డిఫ్యూషన్ అనేది మేజర్ వర్డ్. ఇది గ్యాసెస్‌కి యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ N2 అయినా, CO2 అయినా డిఫ్యూజ్ అవుతాయని గ్యాసెస్‌కి డిఫ్యూషన్ అనే వర్డ్ యూజ్ చేస్తాము. ఫెసిలిటేటెడ్ డిఫ్యూషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పోలార్ మాలిక్యూల్స్ ఉన్నాయి. అంటే ఇవి ఏమంటారంటే హైడ్రోఫిలిక్ వాటర్ లవింగ్ మాలిక్యూల్స్ ఉన్నాయి. కానీ మన ప్లాస్మా మెంబ్రేన్ ఏమో హైడ్రోఫోబిక్. సో ఇవి ప్లాస్మా మెంబ్రేన్ నుంచి మూవ్ అవ్వాలంటే చాలా కష్టం. కాబట్టి ఒక క్యారియర్ ప్రోటీన్ ఉంటుంది దానిపైన. ఈ క్యారియర్ ప్రోటీన్ ద్వారా కొన్ని పోలార్ మాలిక్యూల్స్ అనేటివి పోతాయి. సో ఇది క్యారియర్ ప్రోటీన్ అనేది ఫెసిలిటేట్ చేస్తుంది దాని మూవ్‌మెంట్ కోసం. అందుకే దీన్ని ఫెసిలిటేటెడ్ డిఫ్యూషన్ అంటారు. ఇది డిఫ్యూషన్ అనగానే హైయర్ టు లోవర్ కాన్సంట్రేషన్. కాకపోతే ఈడ క్యారియర్ ప్రోటీన్ ఉంటుంది. ఓకేనా? ఈడ కూడా ఎనర్జీని యూజ్ చేయలేము. ఈడ ఏటీపీని యూజ్ చేయము. ఈడ ఏటీపీని యూజ్ చేయము. ఆస్మోస్ అంటే కూడా హయ్యర్ టు లోవర్ కాన్సంట్రేషన్‌లో వాటర్ మూవ్ అవ్వడం. కాకపోతే ఈ ఆస్మోసిస్ అనే టర్మ్‌ని వాటర్ కోసం యూజ్ చేస్తారు. అంటే వాటర్ ఎక్కడైతే ఎక్కువ ఉంటాయో అక్కడ నుంచి తక్కువ ఉన్న దగ్గరికి మూవ్ అవుతా ఉంటాయి వాటర్. నెక్స్ట్ యాక్టివ్ ట్రాన్స్‌పోర్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లో నుంచి హై కాన్సంట్రేషన్. అంటే ఇప్పుడు ఇంతకుముందు ఇవన్నీ మనం ఏం చూసామంటే హై నుంచి లో కాన్సంట్రేషన్. ఇవి అలాంగ్ ద కాన్సంట్రేషన్ గ్రేడియంట్. అంటే కాన్సంట్రేషన్ డిఫరెన్స్ అనుగుణంగా వెళ్తున్నాయి. కానీ ఇక్కడ యాక్టివ్ ట్రాన్స్‌పోర్ట్‌లోనేమో అగెయిన్స్ట్ ద కాన్సంట్రేషన్ గ్రేడియంట్. అంటే కాన్సంట్రేషన్ గ్రేడియంట్‌కి అగెయిన్స్ట్ వెళ్తుంది. అంటే లో నుంచి హై కాన్సంట్రేషన్.
అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హై నుంచి చూడడానికి ఏం ఎనర్జీ అవసరం లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పై నుంచి ఎవరైనా కిందకి వెళ్ళడానికి ఎనర్జీ అవసరం లేదు. కానీ కింద నుంచి పైకి వెళ్ళాలంటే ఎనర్జీ అవసరం కదా! అలాగే లో నుంచి హై కాన్సంట్రేషన్‌కి వెళ్ళడానికి ఏటీపీ యూజ్ అవుతుంది. సో, అందుకే దీన్ని యాక్టివ్ ట్రాన్స్‌ఫర్ అంటారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే సోడియం పొటాషియం పంప్. మన సెల్స్ పైన ఉంటుంది. ఇది 3 సోడియంని బయటికి పంపిస్తే 2 పొటాషియంని ఇన్‌సైడ్ పంపిస్తుంది ఏటీపీని యూజ్ చేసుకొని. తర్వాత సెల్ వాల్ గురించి చూద్దాము. సెల్ వాల్ అనేది రిజిడ్ స్ట్రక్చర్. ప్లాస్మా మెంబ్రేన్ బయట ఉంటుంది. ఇది సెల్స్‌కి షేప్ ఇస్తుంది. అలాగే ప్రొటెక్ట్ చేస్తుంది మెకానికల్ డ్యామేజ్ నుంచి, ఇన్ఫెక్షన్స్ నుంచి. సో, ఇది సెల్ ఇంటరాక్ట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అలాగే బ్యారియర్‌గా కూడా వర్క్ చేస్తుంది. ఆల్గేలో సెల్ వాల్ అనేది సెల్యులోజ్‌తోని, గ్యాలెక్టన్స్‌తోని, మాంగనీస్‌తోని, అలాగే కాల్షియం కార్బోనేట్ వంటి కెమికల్స్‌తోని ఫార్మ్ అవుతుంది. అలాగే ప్లాంట్స్‌లోనేమో సెల్ వాల్ సెల్యులోజ్‌తోని, హెమీ సెల్యులోజ్‌తోని, పెక్టిన్స్‌తోని, ప్రోటీన్స్‌తోని ఫార్మ్ అయ్యి ఉంటుంది. అయితే ప్లాంట్స్‌లో దాని యంగ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఉండే సెల్ వాల్‌నేమో ప్రైమరీ సెల్ వాల్ అంటారు. తర్వాత ప్లాంట్ గ్రో అయిన కొద్దీ ప్రైమరీ సెల్ వాల్ కొంచెం డిసింటిగ్రేట్ అయ్యి సెకండరీ సెల్ వాల్ దాని బయటి భాగం వస్తుంది. టువర్డ్స్ మెంబ్రేన్ అంటే దాని బయటకొస్తుంది. తర్వాత మిడిల్ లామెల్లా అంటే 2 సెల్స్ మధ్యలో ఉండేదాన్ని మిడిల్ లామెల్లా అంటారు. ఈ మిడిల్ లామెల్లా మేజర్‌గా కాల్షియం పెక్టేట్‌తోని ఫార్మ్ అయి ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇదేం చేస్తుందంటే 2 సెల్స్‌ని కనెక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యానిమల్ సెల్స్‌లో ఈసీఎం అని ఉంటుంది. ఎక్స్‌ట్రా సెల్యులర్ మ్యాట్రిక్స్ లాగా. ప్లాంట్ సెల్స్‌లో ఈసీఎం ఏమి ఉండదు గానీ కాల్షియం పెక్టేట్‌తోనే 2 ప్లాంట్ సెల్స్ అనేటివి కనెక్ట్ అవుతా ఉంటాయి. ఈ సెల్ వాల్ అండ్ మిడిల్ లామెల్లాe ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 సెల్స్ అనేటివి 2 ప్లాంట్ సెల్స్ ఉన్నాయి. ఆ 2 ప్లాంట్ సెల్స్ కనెక్ట్ అవ్వాలంటే ప్లాస్మోడెస్మాటా అనే ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఈ ప్లాస్మోడెస్మాటా అనే స్ట్రక్చర్ తోనే 2 ప్లాంట్ సెల్స్ కనెక్ట్ అవుతా ఉంటాయి. అదే యానిమల్ సెల్స్‌లో గ్యాప్ జంక్షన్స్ ఉంటాయి. గ్యాప్ జంక్షన్స్ తోనే 2 యానిమల్ సెల్స్ కనెక్ట్ అవుతాయి. తర్వాత ఎండో మెమ్బ్రేన్ సిస్టమ్ వర్డ్‌ని మనం అండర్‌స్టాండ్ చేసుకుంటే ఎండో అంటే లోపల, మెమ్బ్రేన్ అంటే మెమ్బ్రేన్ స్ట్రక్చర్స్, సిస్టమ్ అంటే ఒక సిస్టమ్ లాంటిది. అంటే మన సెల్ లోపల ఒక సిస్టమ్ ఉంటుంది. వాటికి మొత్తం మెంబ్రేన్స్ ఉంటాయి. అవన్నీ ఒక దగ్గర పనిచేస్తాయి. ఎండో మెమ్బ్రేన్ సిస్టమ్‌లో మేజర్‌గా ఏముంటాయంటే ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్, గాల్జీ, లైసోజోమ్స్, వాక్యూల్. ఇది ఒక మొక్కలో చెప్పాలంటే యాక్చువల్‌గా ఏమవుతుందంటే ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ ఆర్ఈఆర్‌లో ఉన్న రైబోజోమ్స్ కొన్ని ప్రోటీన్స్‌ని తయారు చేస్తుంది. ఈ ప్రోటీన్స్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ నుంచి గాల్జీకెళ్తుంది. గాల్జీలో కొన్ని మోడిఫికేషన్స్ అవుతుంది. తర్వాత లైసోజోమ్స్‌కెళ్తుంది. తర్వాత ఈవెన్చువల్‌గా వాక్యూల్‌కెళ్తుంది. అంటే ఇది ఏమంటారంటే ఒక లైన్‌గా దీని తర్వాత ఇది ఒక క్యాస్కేడ్‌గా ఫార్మ్ అవుతుంది కాబట్టి అంటే ఈడ తయారవుతుంది. ఈడ మోడిఫై అవుతుంది. తర్వాత స్టోర్ అవుతుంది. తర్వాత డిసింటిగ్రేట్ అవుతుంది. ఇట్లా ఉంటుంది కాబట్టి దాన్ని ఎండో మెమ్బ్రేన్ సిస్టమ్ అంటాము. ఓకేనా? ఈ ఎండో మెమ్బ్రేన్ సిస్టమ్‌లో ఏమేమి ఉంటాయంటే ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్, గాల్జీ కాంప్లెక్స్, లైసోజోమ్స్ అండ్ వాక్యూల్స్. అయితే మైటోకాండ్రియా గాని, క్లోరోప్లాస్ట్ గాని, పెరాక్సిసోమ్స్ గాని ఎండో మెమ్బ్రేన్ సిస్టమ్‌లో ఇన్వాల్వ్ అవ్వవు. ఓన్లీ గాల్జీ, లైసోజోమ్స్ అండ్ వాక్యూల్ ఇవి మాత్రమే ఉంటాయి. ఇది ప్లాంట్‌లో. కానీ యానిమల్ సెల్స్‌లో మేజర్‌గా వాక్యూల్స్ ఉన్నాయి కాబట్టి మనం యానిమల్ సెల్స్‌లో జీఈఆర్ఎల్ అంటాము. గాల్గి, ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్, లైసోజోమ్స్. ఎందుకంటే వాక్యూల్ ఉన్నది కాబట్టి. నెక్స్ట్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్స్. ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ యాక్చువల్‌గా ఇంతకుముందు మనం చూసాము. ఆహ్, దానిపైన రైబోజోమ్స్ ఉంటేనేమో ఆర్ఈఆర్ అంటాము. రైబోజోమ్స్ లేకపోతేనేమో ఎస్సీఆర్ అంటాము. రైబోజోమ్స్ ఉంటే రఫ్‌గా ఉంటదండి సర్ఫేస్ కాబట్టి రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్. రైబోజోమ్స్ లేకపోతే స్మూత్ ఉంటది కాబట్టి స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్. ఓకేనా? ఈ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ అనేది ఇప్పుడు మన సెల్‌ని 2 కంపార్ట్మెంట్స్‌గా డివైడ్ చేస్తుంది. ల్యూమినల్ అంటే ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ లోపల ల్యూమెన్ ఉంటుంది కాబట్టి ల్యూమినల్ సెల్ అంటాము. అలాగే ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ బయట సైటోప్లాస్మిక్ సైడ్‌ని ఎక్స్ట్రా ల్యూమినల్ అంటాము. నెక్స్ట్ ఈ ఆర్ఈఆర్ మొత్తము స్కాటర్డ్ అయి ఉంటుంది. న్యూక్లియర్ మెంబ్రేన్‌తోని కంటిన్యూ అయ్యి ఉంటుంది. న్యూక్లియర్ మెంబ్రేన్‌తోని ఆర్ఈఆర్ కంటిన్యూ అవుతుంది. తర్వాత ఎస్ఈఆర్ ఉంటుంది. ఆర్ఈఆర్ మేజర్ ఫంక్షన్ ఏంటంటే రైబోజోమ్స్ ఉన్నాయి కాబట్టి ప్రోటీన్స్‌ని తయారు చేస్తుంది. తర్వాత స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ మేజర్ ఫంక్షన్ ఏంటంటే అది లిపిడ్స్‌ని సింథసైజ్ చేస్తుంది. లిపిడ్స్‌ని అలాగే లిపిడ్ కంటైనింగ్ స్టెరాయిడల్ హార్మోన్స్‌ని సింథసైజ్ చేస్తుంది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ లైన్‌లో ఏందుంటది? గాల్జీ ఉంటది. ఈఆర్‌లో ఫార్మ్ అయిన ప్రోటీన్స్ అన్నీ గాల్జీలోకి వస్తాయి. ప్రోటీన్స్ అయినా, లిపిడ్స్ అయినా ఏవైనా సరే. ఈ గాల్జీని కామిల్లో గాల్జీ అనే ఒక సైంటిస్ట్ 1898లో ప్రపోజ్ చేశాడు. సో, ఇదొక డెన్స్‌లీ రెటిక్యులర్ స్ట్రక్చర్స్ లాగా ఉంది. తర్వాత దీంట్లో కూడా ఫ్లాట్ డిస్క్ షేప్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. వాటిని సిస్ట్ అని అంటారు. వాటి డైమెన్షన్స్ 0.5 మైక్రోమీటర్ టు 1 మైక్రోమీటర్ ఉంటుంది.
సో ఇవన్నీ స్టాగ్‌గా ఒకదానికొకటి ప్యారలెల్‌గా ఉంటుంది. ఒకటేం గుర్తుపెట్టుకోవాలంటే ఈఆర్ సైడ్ ఉన్న హ్మ్. ఏమంటారు ఫేస్‌ని సిస్ ఫేస్ అంటారు ఆర్ కాన్వెక్స్ ఫేస్ అంటారు. తర్వాత ఇక్కడ ఔట్ సైడ్ ఉన్న ఫేస్‌ని ట్రాన్స్ ఫేస్ ఆర్ కాన్కేవ్ ఫేస్ అంటారు. సో ఈఆర్ నుంచి వస్తా ఉంటది. సిస్ ఫేస్ నుంచి కలెక్ట్ అవుతది. తర్వాత ట్రాన్స్ ఫేస్ నుంచి బయటికెళ్తుంది. ఈ ట్రాన్స్ ఫేస్‌ని మెచ్యూరింగ్ ఫేస్ అని కూడా అంటారు. సిస్ ఫేస్‌ని ఫార్మింగ్ ఫేస్ అంటారు. ఓకేనా? ఈ గోల్గి అపారటస్‌లో మేజర్ ఫంక్షన్స్ ఏందంటే మోడిఫికేషన్స్ అవుతాయి. ఇప్పుడు ప్రోటీన్స్ అవి ఉందనుకో దానికి గ్లైకోసిలేషన్ ఒక మోడిఫికేషన్ అవుతుంది. గ్లైకోసిలేషన్ అంటే ఏంటంటే ఒక ప్రోటీన్‌కి గ్లూకోజ్ గ్రూప్‌ని ఆర్ కార్బోహైడ్రేట్ గ్రూప్‌ని యాడ్ చేయడాన్ని గ్లైకోసిలేషన్ అంటారు. అంటే గ్లైకోసిలేషన్ కూడా 2 టైప్స్ ఉంటుంది. ఎన్ లింక్డ్ గ్లైకోసిలేషన్, నో లింక్డ్ గ్లైకోసిలేషన్. ఇవన్నీ కూడా ఏడవుతాయంటే గాల్జీలోనే అవుతుంది. గాల్జీ అంటే సింపుల్‌గా చెప్పాలంటే అదొక ప్యాకింగ్ లాగా ఏమైనా మోడిఫికేషన్స్ ఉంటే మోడిఫై చేస్తుంది. ఏమన్నా తీసేసి ఉంటే తీసేస్తుంది. యాడ్ చేసేవి ఉంటే యాడ్ చేస్తుంది. మొత్తం ఒక ప్రోటీన్ తయారైంది దాన్ని మోడిఫై చేసి యాక్టివ్ స్ట్రక్చర్‌లోకి తీసుకొస్తుంది గాల్జీ. ఓకే. నెక్స్ట్ లైసోజోమ్స్. లైసోజోమ్స్ అంటే అది యాక్చువల్‌గా సూసైడల్ బ్యాంక్స్ ఆఫ్ సెల్స్ అంటారు. ఈ లైసోజోమ్స్‌లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లైపేజెస్, ప్రోటీయేజెస్, కార్బోహైడ్రేట్స్ అంటే అన్నిటిని రైలేజ్ చేసే ఎంజైమ్స్ ఉంటాయి కాబట్టి లైసోజోమ్‌లో అసిడిక్ పీహెచ్ ఉంటది. అంటే అసిడిక్ పీహెచ్ అంటే 1-6 మధ్యలోనే ఉంటది దాని పీహెచ్. సో, ఈ లైసోజోమ్స్‌లో ఉన్న ఎంజైమ్స్ అన్నిటిని డైజెస్ట్ చేయగలుగుతుంది. తర్వాత వాక్యూల్ అనేది ఓన్లీ ప్లాంట్ సెల్స్‌లో మాత్రమే ఉంటుంది. జస్ట్ ఓవర్‌వ్యూ చెప్తున్నాను మీకు. సింపుల్ మేజర్ ఇంపార్టెంట్ పాయింట్స్. వాక్యూల్స్ ఓన్లీ ప్లాంట్ సెల్స్‌లో మాత్రమే ఉంటుంది. ఈ వాక్యూల్ ఏందంటే దాని ఆస్మో రెగ్యులేషన్ కోసం అలాగే బ్యాలెన్స్ కోసం యూజ్ అవుతుంది. టోనిసిటీ అంటారు. తర్వాత ట్రాన్స్‌పోర్ట్ ఇన్ ప్లాంట్స్ చదువుతాం కాబట్టి ఈ వాక్యూల్ టోనిసిటీ కోసం హెల్ప్ అవుతుంది. ఈ వాక్యూల్స్ మేజర్‌గా ప్లాంట్ సెల్స్‌లోనే ఉంటుంది. యానిమల్ సెల్స్‌లో అబ్సెంట్ అయి ఉంటది. కానీ లోవర్ ప్రోటోజోన్స్‌లో ఫర్ ఎగ్జాంపుల్ అమీబాలో కాంట్రాక్టిల్ వాక్యూల్ ఉంటుంది. ఇది ఆస్మో రెగ్యులేషన్ కోసం, ఎక్స్‌క్రీషన్ కోసం యూజ్ అవుతుంది. ఇది ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఓన్లీ అమీబాలో మాత్రమే ఉంటుంది కాంట్రాక్టిల్ వాక్యూల్. అలాగే కొన్నిట్లో ఫుడ్ వాక్యూల్ ఉంటుంది. అది ఫుడ్ పార్టికల్స్‌ని ఎంగల్ఫ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ మైటోకాండ్రియా చిన్నప్పటి నుంచి మనం చదివేదే. మైటోకాండ్రియాకి ఔటర్ మెంబ్రేన్ ఉంటుంది. ఇన్నర్ మెంబ్రేన్ ఉంటుంది. ఇన్నర్ మెంబ్రేన్ ఫోల్డింగ్స్ ఉంటుంది. వాటిని క్రిస్టీ అంటారు. ఈ మైటోకాండ్రియాలో చాలా సైకిల్స్ అవుతా ఉంటాయి. ఇప్పుడు ఎలక్ట్రాన్ ట్రాన్స్‌పోర్ట్ చైన్ అయినా, బీటా ఆక్సిడేషన్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ అయినా, ఇప్పుడు అపోప్టోసిస్ అయినా ఇలాంటి కొన్ని డిఫరెంట్ పాత్‌వేస్ అవుతా ఉంటాయి. ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మైటోకాండ్రియాలో మాత్రమే ఇన్నర్ మెంబ్రేన్‌లో ఒక స్పెషలైజ్డ్ లిపిడ్ ఉంటది. దాన్ని కార్డియోలిపిన్ అంటారు. మైటోకాండ్రియా మనకి ఏటీపీ సింథసిస్ చేస్తుంది కాబట్టి దాన్ని పవర్ హౌస్ ఆఫ్ సెల్ అంటారు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మైటోకాండ్రియా మొత్తం యూకారియోటిక్ సెల్ అయినా, ప్రోకారియోటిక్ సెల్ అయినా గానీ మైటోకాండ్రియాలో మాత్రమే 80s రైబోజోమ్స్ కాకుండా 70s రైబోజోమ్సే ఉంటాయి. ఎందుకంటే ఒక థియరీ ఉంది ఎండోసింబయోటిక్ థియరీ అని. అదేం చెప్తుందంటే మైటోకాండ్రియా అండ్ క్లోరోప్లాస్ట్ కూడా ఫస్ట్ ఇవన్నీ ప్రోకారియోట్సే. కానీ ఇవన్నిటిని యూకారియోటిక్ సెల్ ఎంగల్ఫ్ చేసుకోవడం ద్వారా మన లోపలికొచ్చి యూకారియోటిక్ సెల్ లోపలికొచ్చి అవి ఫంక్షన్ చేస్తుందని చెప్తుంది. సో, అందుకే దాని లోపల 70s రైబోజోమ్స్ ఉన్నది. దానిలో న్యూక్లియస్ ఉంటుంది. అంటే దానిలో డీఎన్ఏ ఉంటుందని నా థియరీ స్టేట్ చేస్తుంది. ఓకే. నెక్స్ట్ ప్లాస్టిడ్స్ అంటే ఇవి మేజర్‌గా ప్లాంట్ సెల్స్‌లోనే ఉంటది. అండ్ యూగ్లినాయిడ్స్ అంటే క్రైసోఫైట్స్, ఫ్లాజెలేట్స్, యూగ్లినాయిడ్స్ చదువుతాం కదా! ప్రోటిస్టాలో. సో, యూగ్లినాయిడ్స్‌లో ఉంటుంది. ఇవి ప్లాంట్‌లో కలర్ ప్రొడ్యూస్ చేయడానికి అలాగే స్టోరేజ్ కోసం యూజ్ అవుతుంది. కలర్ కోసము క్లోరోఫిల్ ఉంటది మేజర్‌గా. అలా క్లోరోప్లాస్ట్, క్రోమోప్లాస్ట్ ఉంటాయి. ల్యూకోప్లాస్ట్ ఏమో చాలా స్టోరేజ్ కోసం ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ అమైలోప్లాస్ట్ అంటే స్టార్చ్‌ని స్టోర్ చేసుకుంటుంది పొటాటోని. ఫర్ ఎగ్జాంపుల్ పొటాటో. ఇలియోప్లాస్ట్ అనేది ఆయిల్స్‌ని, ఫ్యాట్స్‌ని స్టోర్ చేసుకుంటుంది. అలాగే అల్యూరోప్లాస్ట్ ఏమో ప్రోటీన్స్‌ని స్టోర్ చేసుకుంటుంది. ఇలియోప్లాస్ట్ ఏమో ఆయిల్స్‌ని, ఫ్యాట్స్‌ని స్టోర్ చేసుకుంటుంది. అయితే మెజారిటీ ఆఫ్ ద క్లోరోప్లాస్ట్ అనేటివి మీసోఫైల్ సెల్స్‌లో ఉన్నాయి. క్లోరోప్లాస్ట్ స్ట్రక్చర్ కూడా మాక్సిమం అందరూ చదివిందే. దీంట్లో ఈ స్ట్రక్చర్స్‌ని థైలాకాయిడ్స్ అంటారు. ఇంకొక థైలాకాయిడ్ అంటారు. మొత్తం స్ట్రక్చర్‌ని కలిపి గ్రానా అంటారు. ఈచ్ థైలాకాయిడ్‌ని కనెక్ట్ చేసేది థైలాకాయిడ్ స్ట్రోమల్ లామిల్ అంటారు. ఈ థైలాకాయిడ్‌లోనే లైట్ రియాక్షన్ జరుగుతా ఉంటుంది. స్ట్రోమాలో డార్క్ రియాక్షన్ జరుగుతుంది. ఈ లైట్ రియాక్షన్‌లో ఏటీపీ, ఎన్ఏడీపీఎస్ ప్రొడ్యూస్ అవుతుంది. డార్క్ రియాక్షన్‌లో వాటిని యూజ్ చేసుకొని CO2 రెడ్యూస్ అయ్యి గ్లూకోజ్‌ని ప్రొడ్యూస్ చేస్తా ఉంటుంది. దీంట్లో కూడా క్లోరోప్లాస్ట్‌లో కూడా 70s రైబోజోమ్స్ ఉంటాయి. దాని ఓన్ డీఎన్ఏ ఉంటుంది. ఆహ్, ఇవి దీని మేజర్ పాయింట్స్. క్లోరోప్లాస్ట్‌లోనే ఫోటోసింథసిస్ జరుగుతుంది. విచ్ ఇస్ ద బేసిస్ ఆఫ్ ఫుడ్ ఫర్ ఆల్ ద లివింగ్ ఆర్గానిజమ్స్ ఆన్ ద ఎర్త్. రైట్?
నెక్స్ట్ రైబోజోమ్స్. ఇంతకుముందు మనం ప్రోకారియోట్స్ లో అయినట్టే యూకారియోట్స్ కూడా రైబోజోమ్స్ ఉంటాయి. యాక్చువల్గా రైబోజోమ్స్ అనేటివి జార్జ్ పలెడ్ అనే సైంటిస్ట్ 1953లో కనిపెట్టాడు. ఈ రైబోజోమ్స్ తో కంపోజిషన్ ఏంటంటే రైబో న్యూక్లియర్ అంటే ఆర్ఎన్ఏ అండ్ ప్రోటీన్స్ ఉంటాయి. రైబో న్యూక్లియర్ ప్రోటీన్స్. ఇక్కడ యూకారియోట్స్ లో మాత్రము 80s టైప్ ఆఫ్ రైబోజోమ్స్ ఉంటాయి. ఈ 80s టైప్ ఆఫ్ రైబోజోమ్స్ అంటే అక్కడ ప్రోకారియోట్స్ 70s లో 50s అండ్ 30s కదా. ఇక్కడనేమో సబ్ యూనిట్స్ 60s అండ్ 40s ఉంటాయి. ఈ రెండు సబ్ యూనిట్స్ కంబైన్ అయ్యి లార్జ్ అంటే 80s రైబోజోమ్ ఉంటుంది. ఎస్ అంటే స్వెడ్బర్గ్ యూనిట్. ఇది సెడిమెంటేషన్ కోఎఫిషియెంట్ ని చెప్తుంది. ఈ సెడిమెంటేషన్ కోఎఫిషియెంట్ డెన్సిటీకి సైజ్ కి అదొక ఇండైరెక్ట్ మెజర్ లాగా మనం సెడిమెంటేషన్ కోఎఫిషియెంట్ ని క్యాలిక్యులేట్ చేస్తాం. తర్వాత సైటోస్కెలిటన్ అంటే ఇప్పుడు ఎలాగైతే మన హ్యూమన్ బీయింగ్స్ కి స్కెలిటన్ ఉంటుందో అట్లనే సెల్ కూడా ఒక కంప్లీట్ షేప్ లో ఉండాలంటే సైటోస్కెలిటన్ అంటాం. ఉండేది సైటోస్కెలిటన్ అంటాము. ఈ సైటోస్కెలిటన్ లో 3 పార్ట్స్ ఉంటాయి. మైక్రోట్యూబ్యూల్స్, మైక్రోఫిలమెంట్స్, ఇంటర్మీడియట్ ఫిలమెంట్స్. మైక్రోట్యూబ్యూల్స్ లోనేమో యాక్చువల్ గా రెండు కలిపి ఆల్ఫా బీటా కలిపి మొత్తం ఒక చైన్ లాగా ఫామ్ అయి ఉంటుంది. దాన్ని మైక్రోట్యూబ్యూల్స్ అంటారు. నెక్స్ట్ మైక్రోఫిలమెంట్స్ ఏమో యాక్టిన్, మయోసిన్, వీటిని మైక్రోఫిలమెంట్స్ అంటారు. ఇంటర్మీడియట్ ఫిలమెంట్స్ ఏమో మొటిలిటీకి ఏం యూజ్ అవ్వదు కానీ స్ట్రక్చరల్ సపోర్ట్ కి యూజ్ అవుతుంది. ఇప్పుడు మైక్రోట్యూబ్యూల్స్ అండ్ మైక్రోఫిలమెంట్ మూవ్మెంట్ కోసం యూజ్ అవుతుంది. ఇంటర్మీడియట్ ఫిలమెంట్స్ సపోర్ట్ కోసం, స్ట్రెంగ్త్ కోసం యూజ్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు ఏమంటారు సెల్ సైకిల్ అప్పుడు ఇట్లా ట్యూబ్యూల్స్ ఫామ్ చేయడానికి కూడా మైక్రో ట్యూబ్యూల్స్ ఫామ్ చేస్తూ ఉంటాయి. మైక్రో ఫిలమెంట్స్ లాంగ్ డిస్టెన్స్ కి ట్రాన్స్పోర్ట్ కి హెల్ప్ అవుతూ ఉంటాయి. మైక్రో ట్యూబ్యూల్స్ ఏమో షార్ట్ డిస్టెన్స్ లోపల ట్రాన్స్పోర్ట్ యూజ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు స్పిండిల్ ఫైబర్స్ ఫామ్ చేయడానికి కూడా మైక్రో ట్యూబ్యూల్స్ రెస్పాన్సిబుల్. ఓకేనా. సో దీస్ ఆర్ ద బేసిక్ పాయింట్స్. ఇప్పుడు మనం ఇది ఒక ఫ్లాజెల్లా సిలియా ఒక ఫ్లాజెల్లా యొక్క స్ట్రక్చర్. ఇప్పుడు 9+2 ఆర్గనైజేషన్ ఉంటుంది కదా, చుట్టూ 9 డబ్లెట్స్ ఉంటాయి, మధ్యలో టూ డబ్లెట్స్ ఉంటాయి. ఈ 9+2 కూడా మైక్రో ట్యూబ్యూల్స్ తోనే ఫామ్ అని ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ సిలియా అండ్ ఫ్లాజెల్లా మేజర్ సెల్ పైన ఉంటాయి. సిలియా అండ్ ఫ్లాజెల్లా మూవ్మెంట్ కోసం యూజ్ అవుతాయి. సిలియా నేమో షార్ట్ స్ట్రక్చర్స్, ఫ్లాజెల్లా నేమో లాంగ్ స్ట్రక్చర్స్. దీంట్లో కూడా 9+2 ఆర్గనైజేషన్ ఉంటుంది సిలియా అండ్ ఫ్లాజెల్లా. నెక్స్ట్ సెంట్రోజోమ్ అండ్ సెంట్రియోల్. సెంట్రోజోమ్ అండ్ సెంట్రియోల్ అంటే యాక్చువల్గా చెప్పాలంటే సెంట్రోజోమ్ అనేది ఒక ఇట్లా లార్జ్ స్ట్రక్చర్ ఉంటుంది. అంటే లార్జ్ అంటే అంత పెద్దగా ఏం ఉండదు కానీ సెంట్రోజోమ్ అనే ఒక రౌండ్ స్ట్రక్చర్ ఉంటుంది. ఈ సెంట్రోజోమ్ లోపల 90 degrees యాంగిల్లో ఒక ఇట్లా పైప్స్ లాగా 2 స్ట్రక్చర్స్ ఉంటాయి. వాటిని సెంట్రియోల్స్ అంటారు. ఒక సెంట్రోజోమ్ లో 2 సెంట్రియోల్స్ ఉంటాయి. ఈ సెంట్రియోల్స్ అనేవి ఏం చేస్తారంటే ఇట్లా ట్యూబుల్స్ ఫామ్ చేస్తూ ఉంటారు. ఇంతకుముందు మైక్రో ట్యూబుల్స్ కూడా ట్యూబుల్స్ ఫామ్ చేస్తుంది. ఇక్కడ కూడా ట్యూబుల్స్ ఫామ్ చేస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే 9+0 ఆర్గనైజేషన్ ఉంటుంది. అంటే చుట్టూ 9 అక్కడనేమో 9 డబ్లెట్స్ ఉన్నాయి. ఇక్కడనేమో 9 ట్రిప్లెట్స్ ఉంటాయి. మిడిల్ లో ఏముండదు. ఇది 9+0 ఆర్గనైజేషన్ అంటారు. వేరియస్ 9 అనేది ట్రిప్లెట్స్, పెరిఫెరల్ ట్రిప్లెట్స్, 0 అనేది సెంట్రల్ లో ఏముంటాయి. ఇది 9+0 ఆర్గనైజేషన్. సెంట్రియోల్స్ లో మాత్రమే ఉంటుంది. ఈ సెంట్రోజోమ్ అండ్ సెంట్రియోల్ లో ఏమంటారంటే ప్లాంట్ సెల్స్ లో ఏముండదు, ఓన్లీ యానిమల్ సెల్స్ లోనే ఉంటుంది. ఓకేనా. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద పాయింట్స్ కవర్ అయినాయి అనుకుంటాను. ఇది కార్ట్విల్ షేప్ లో కనిపిస్తుంది. అది పెరిఫెరల్ ఫైబ్రిల్స్, ట్యూబ్యులెంట్ ప్రోటీన్స్ తో ఉంటుంది. అది ఇంతకుముందు చెప్పినట్టు పెరిఫెరల్ ఫైబ్రిల్ అనేది ట్రిప్లెట్ గా ఉంటుంది. అవన్నీ లింక్ అయి ఉంటాయి. తర్వాత ప్రాక్సిమల్ ఏమో ద సెంట్రల్ పార్ట్ ఆఫ్ ద ప్రాక్సిమల్ రీజన్ ఆఫ్ సెంట్రియోల్ ఇస్ ఆల్ ప్రోటీనేషియస్ అంటారు. దాన్ని హబ్ అంటారు. సో అవి రేడియల్ స్పోక్స్ తో కనెక్ట్ అయి ఉంటాయి. సెంట్రల్ పోర్షన్ హబ్ రేడియల్ స్పోక్స్ తో కనెక్ట్ అయి ఉంటుంది. నెక్స్ట్ సెంట్రియోల్స్ అనేవి బేసల్ బాడీ. ఇప్పుడు సిలియా అయినా ఫ్లాజెల్ అయినా యొక్క బేసల్ బాడీ దేంతో ఫామ్ అవుతుందంటే సెంట్రోజోమ్ ఆర్ సెంట్రియోల్ తోనే. అంటే సెంట్రోజోమ్ ఆర్ సెంట్రియోల్ తోనే ఇప్పుడు ఫ్లాజెల్ ఆర్ సిలియా ఫామ్ అవుతుంది. ఈ సెంట్రోజోమ్ సెంట్రియోల్ బేసల్ బాడీగా ఉంటుంది. ఇది ఎక్స్టెండ్ అయ్యి ఏమవుతుందంటే ఇప్పుడు ఫ్లాజెల్లా కానీ సిలియా కానీ ఫామ్ చేస్తుంది. ఓకే. ఇట్స్ ఆల్ అబౌట్ సిలియా అండ్ ఫ్లాజెల్లా, సెంట్రోజోమ్ అండ్ సెంట్రియోల్. నెక్స్ట్ న్యూక్లియస్ గురించి చదివినట్టయితే న్యూక్లియస్ అనేది రాబర్ట్ బ్రౌన్ ఐడెంటిఫై చేశాడు. ఈ న్యూక్లియస్ అనేది బేసిక్ డైస్ తోని మనం స్టెయిన్ చేయొచ్చు.
యాక్చువల్‌గా క్రోమాటిన్ అంటే ఏందంటే DNA అనేది హిస్టోన్ ప్రోటీన్స్‌తోని కంబైండ్ అయ్యి ఒక స్ట్రక్చర్ ఫార్మ్ అయితే దాన్ని క్రోమాటిన్ అంటారు. ఈ క్రోమాటిన్ కూడా 2 టైప్స్ ఉంటది. హెటెరోక్రోమాటిన్, యూక్రోమాటిన్. యూక్రోమాటిన్ అంటే యాక్టివ్‌లీ మనకి యూజ్ అయ్యే క్రోమాటిన్. అంటే ఎప్పటికి డివైడ్ అయ్యే అన్ని ఏమంటారు ఆహ్, జెనెటిక్ ఇన్ఫర్మేషన్ కోడ్ అయ్యే క్రోమాటిన్‌ని యూక్రోమాటిన్ అంటారు. దాని నుంచి రిపీటెడ్‌గా ప్రోటీన్స్ ఫార్మ్ అవుతా ఉంటాయి. ఎంఆర్‌ఐ నుంచి దాని నుంచి ఎంఆర్‌ఎన్ఏ ఫార్మ్ అయ్యి ఎంఆర్‌ఐ నుంచి ప్రోటీన్ ఫార్మ్ అవుతుంది కాబట్టి అది లూజ్‌గా ప్యాక్ అయి ఉంటుంది. హెటెరోక్రోమాటిన్ ఏమో టైట్‌గా ప్యాక్ అయి ఉంటుంది. ఇంటర్ఫేస్ న్యూక్లియస్‌లో ఆహ్, చాలా న్యూక్లియో ప్రోటీన్, క్రోమాటిన్ న్యూక్లియో మ్యాట్రిక్స్ ఇవన్నీ ఉంటాయి. తర్వాత ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ దీని స్ట్రక్చర్‌ని మొత్తం డిఫైన్ చేస్తుంది. సో, ఆల్మోస్ట్ మనం అన్ని సింపుల్ పాయింట్సే ఉంటాయి. న్యూక్లియస్ లోపల ఉండే స్ట్రక్చర్‌ని న్యూక్లియోప్లాజం అంటాము. న్యూక్లియోప్లాజం లోపల న్యూక్లియోలస్ ఉంటుంది. ఆ న్యూక్లియోలస్ లోపలనే ఆర్ఆర్ఎన్ఏ సింథసిస్ అవుతుంది. రైబోజోమల్ ఆర్ఆర్ఎన్ఏ. నెక్స్ట్ ఈ రైబోజోమల్ ఆర్ఆర్ఎన్ఏ రైబోజోమ్స్‌లో ఉంటుంది. అది ఏం ఏం చేస్తుందంటే ప్రోటీన్ సింథసిస్ కోసం యూజ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇంటర్ఫేస్ న్యూక్లియస్ లూజ్‌గా ఉంటుంది. డిస్టింక్ట్ నెట్వర్క్ లాగా ఉంటుంది. దాన్ని క్రోమాటిన్ అంటారు. ఈ క్రోమాటిన్ అనేది డిఫరెంట్ స్టేజెస్‌లో డిఫరెంట్ స్ట్రక్చర్స్ లాగా కనిపిస్తుంది. దాన్ని క్రోమోజోమ్ అంటారు. ఈ క్రోమోజోమ్ అనేది ఇంతకుముందు చెప్పినట్టు సేమ్ కొన్ని హిస్టోన్స్ అనే బేసిక్ ప్రోటీన్స్‌ని కంబైన్డ్ అయ్యి ఉంటుంది. దాన్ని కంబైన్డ్ అయ్యి టైట్‌గా ప్యాక్ అవుతుంది. తర్వాత ఇదంతా ఆల్మోస్ట్ సేమ్ పాయింట్సే. ఈ క్రోమోజోమ్స్ అనేటివి సెంటర్‌లో ఈ క్రోమోజోమ్‌కి ఇక్కడ సెంటర్‌లో ఉండే ఈ రీజియన్‌ని సెంట్రోమియర్ అంటాము. అలాగే ఇక్కడ కార్నర్‌లో ఉండే కన్‌స్ట్రక్షన్‌ని కైనెటోకోర్ అంటాము. ఈ ఇక్కడ సెంట్రల్‌లో ఉండే పోర్షన్‌ని సెంట్రోమియర్ అంటాము. సెంట్రోమియర్‌లో ఉండే ప్యాచెస్‌ని కైనెటోకోర్స్ అంటాము. ఈ కైనెటోకోర్స్‌కి మైక్రోట్యూబ్యూల్స్, స్పిండిల్ ఫైబర్స్ ఫార్మ్ చేసినప్పుడు అక్కడొచ్చి బైండ్ అవుతాయి. ఇక్కడ కార్నర్స్‌కి ఉండేదాన్ని సెకండరీ కన్‌స్ట్రక్షన్ అంటాము. ఇది ప్రైమరీ కన్‌స్ట్రక్షన్. ఇక్కడ సెకండరీ కన్‌స్ట్రక్షన్. ఈ సెకండరీ కన్‌స్ట్రక్షన్ సాటిలైట్ అని అంటాము. ఈ క్రోమోజోమ్స్ కూడా మెటాసెంట్రిక్, సబ్ మెటాసెంట్రిక్, ఆక్రోసెంట్రిక్, టీలోసెంట్రిక్ అని ఉంటాయి. డిపెండింగ్ అపాన్ ద ఏమంటారు ప్లేస్‌మెంట్ ఆఫ్ ఈ సెంట్రోమియర్. ఇప్పుడు మెటాసెంట్రిక్ ఏమో మిడిల్‌లో ఉంటుంది. 2 ఈక్వల్ ఆర్మ్స్ ఉంటాయి. మెటాసెంట్రిక్ ఏమో మిడిల్ నుంచి కొంచెం అవేలో ఉంటుంది. ఒక షార్ట్ ఆర్మ్ ఉంటుంది. ఒక లాంగర్ ఆర్మ్ ఉంటది. ఆక్రోసెంట్రిక్‌లోనేమో ఒక ఎండ్‌కి ఉంటుంది. ఇది ఆక్రోసెంట్రిక్. టీలోసెంట్రిక్ ఏమో మొత్తం కార్నర్‌కి ఉంటుంది. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రోమోజోమ్ స్ట్రక్చర్స్ పాసిబుల్ అవుతా ఉంటాయి. డిపెండింగ్ అపాన్ ద ప్లేస్‌మెంట్ ఆఫ్ సెంట్రోమియర్. తర్వాత ఇంతకుముందు చెప్పినట్టు నాన్ స్టెయినింగ్ సెకండరీ కన్‌స్ట్రక్షన్ ఉంటుంది లాస్ట్‌లో. దాన్నే సాటిలైట్ అని అంటాము. తర్వాత మైక్రో బాడీస్ లాస్ట్ పాయింట్ మైక్రో బాడీస్ ఏంటంటే యాక్చువల్‌గా ఈఆర్ మెంబ్రేన్ బడ్డింగ్ ద్వారా కొన్ని స్ట్రక్చర్స్‌ని ఫార్మ్ చేస్తుంది. వాటిని మైక్రో బాడీస్ అంటారు. ఈ మైక్రో బాడీస్ ఇప్పుడు ప్లాంట్స్‌లో ఉంటుంది, యానిమల్ సెల్స్‌లో ఉంటుంది కాబట్టి ఈ మైక్రో బాడీస్ కూడా ప్లాంట్స్‌లో, యానిమల్స్‌లో రెండిట్లో ఉండొచ్చు. వాటిలో డిఫరెంట్ ఎంజైమ్స్ ఉంటది. ఆ ఎంజైమ్స్ డిఫరెంట్ రియాక్షన్స్ కోసం యూజ్ అవుతుంది. సో, మేజర్‌గా అంత సిగ్నిఫికెన్స్ ఏముండదు గానీ మైక్రో బాడీస్‌కి. మేజర్ సిగ్నిఫికెన్స్ ఆర్ఆర్, గాల్జీ, లైసోజోమ్స్, వాక్యూల్స్ వీటిలోనే ఉంటుంది. ప్రోటీన్ సింథసిస్ అండ్ ప్రోటీన్ టార్గెటింగ్‌లో. ఓకేనా? సో, ఇది ఆల్ అబౌట్ సెల్ బయాలజీ. షార్ట్ టైమ్‌లో మొత్తం ఈ చాప్టర్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి I'll try. So I think I explained all things for you. Well, doubts you can post in the comment section. I'll try to clarify all your doubts. Thank you.